अखण्डे लीनाय श्री अडवीश स्वामी गुरुवर्याय सनातन धर्मोद्धारणकारणाय नमो नमः शिवरामवधूताय गीतामन्दिरस्य संस्थापकाय गीतायज्ञप्रारम्भिताय श्री शिवरामवधूतशिष्यवर्याय नमो नमः श्री अडवीशाय नमो नमः श्री अडवीशाय। ఆలయముక అధిష్టాత్రి దేవుళ్ళైన శ్రీ వాసుదేవ సమేత అందరు దేవతలకు ప్రణామం చేస్తూ అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శివరామ అవధూతల స్వాముల వారికి ప్రణామం చేస్తూ అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శ్రీ అడవీశ స్వాముల వారికి ప్రణామం చేస్తూ సభను అలంకరించిన సద్భక్తులందరికీ నారాయణ స్మరణ. మనము కొద్ది రోజుల నుంచి భగవద్గీత విచారణ చేసుకుంటున్నాము. ఇందులో మనము నిన్న పరమాత్ముడి అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ అబుద్ధయ పరం భావం అజానంతో మమ అవ్యయం అనుత్తమం. నా నిజమైన స్వరూపం తెలుసుకోకుండా అవ్యక్త స్వరూపమైన నేను ఇంద్రియాలకు కానీ మనసు బుద్ధులకు కానీ ఏమాత్రము గోచరము కాను నన్ను వ్యక్తిలాగా ఆశ్రయించి నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అబుద్ధయ అంటే మందబుద్ధిగా ఉన్నవారు, సరైన యథార్థంగా నన్ను తెలుసుకోలేకపోతున్నారు. పరం భావం అజానంత మమ అవ్యయం అనుత్తమం, నా ఒక అవ్యయ స్వరూపాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానంతి లోకో మాం అజం అవ్యయం. మూఢులైన వాళ్ళు నా స్వరూపం అజం అన్నారు. అంటే దేనికి నా జాయతే ఇది అజహ, దేనికైతే పుట్టుకు ఉండదో దాన్ని అజం అంటారు. అలాంటి వస్తువు ప్రపంచంలో ఒక్కటే ఉంది, అది సచ్చిదానంద స్వరూపడే. ఒక పరమాత్ముడు తప్పితే మిగతాది మనకు ఏ విషయాలు తెలిసినా కూడా ప్రతి ఒక్కదానికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒక్క పరమాత్ముడు తప్పితే ఇంకెవరు అలాంటి అజ అనే పదం ఎక్కడ మనకు ఫిట్ కాదు. అందుకే ఎమోషనల్గా కూడా మనం అప్పుడప్పుడు సీరియళ్ళలో సినిమాలో చూస్తుంటాం, భగవంతునికి తల్లిదండ్రులే లేరు కదా అని. అది దాని అర్థము ఆయన నిత్యమైన వస్తువు, ఆయన వచ్చి వెళ్ళేలాంటి స్వరూపం కాదు. అలాంటి నన్ను మాం అజం అవ్యయం, ఏ పార్టులు లేవు, సర్వవ్యాపకంగా ఉన్న నన్ను మూఢః అయం నా అభిజానంతి, మూఢులైన వాళ్ళు నన్ను సరిగ్గా తెలుసుకోలేకపోతారు. పరిచ్ఛిన్న రూపంలోనే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా పరిచ్ఛిన్న రూపంలోనే, లిమిటెడ్ రూపంలోనే తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి మరి అలా ఉన్నప్పుడు వేదాహంసమతీతాని వర్తమానాని చార్చున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ఆ పరమాత్మ స్వరూపుడు, కేవల సాక్షి చైతన్యంలో ఉన్న ఆ పరమాత్మ స్వరూపుడు కానీ జీవన్ముక్త పురుషులు కానీ వాళ్ళకు త్రికాల జ్ఞానం కూడా ఉంటుంది. అందుకే శ్రవణాది ఏమి ఆలంబనాలు లేకుండా కూడా, యమనియమాలాది కూడా ఆచరించకుండా కేవలం శ్రవణమన నిధిధ్యాసనలు చేసుకుంటూ కూడా అలాంటి మహిమలన్నీ వచ్చేస్తాయి, అనిమ గరిమాది సిద్ధులన్నీ కూడా వచ్చేస్తాయి. రిషికేశ ఆశ్రమం, మేము చదువుకున్న ఆశ్రమంలో చోటా మహారాజ్ అని మహాపురుషుడు ఉండేవాడు. పుట్టినప్పటి నుంచి ఏమీ లేదు, ఒక శాస్త్రం ఆలంబన తప్పితే ఇంకొక ఆలంబనాన్ని సాధనగా మోక్ష సాధనంగా పెట్టుకుందే లేదు. ఉదయం పుట్టు కొద్దిగా ప్రాణాయామం చేసుకునేవాడు, కొద్దిగా అంతే, ఎక్కువ కూడా కాదు, ఒక 5-10 నిమిషాలు ప్రాణాయామం తప్పితే.
మిగతాదంతా కేవలం శాస్త్ర ఆలంబనమే. ఇందులోనే కాశీలో అంతా చదువు వచ్చిన తర్వాత ఋషికేశ్ కైలాసాశ్రమకు వెళ్ళి అక్కడ గురుగారి మీద శ్రద్ధ ఉండడం వల్ల 1.5 రోజుల్లోనే అలాంటి సమాధి స్థితికి పొందిన తర్వాత మళ్ళీ ఆయనలో మొత్తం అనిమ గరిమాది సిద్ధు పురుషుడు కూడా అయిపోయాడు. 1 కాదు 2 కాదు, ఎంత విచిత్రమైన మహిమలు అంటే ఆ మహిమలకే కదా మన ప్రపంచంలో ప్రసిద్ధి. ఎవరు ఎలా అవుతారంటే ఆ మహిమలు ఎక్కడ జరుగుతాయో అక్కడ విపరీతంగా శ్రద్ధ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈయన అలౌకికమైన పురుషుడు, ఇలాంటి వాడే నాకు గురువు కావాలని చెప్పేసి అందరూ అక్కడ లైన్ కట్టేస్తారు. ఈజీగా శ్రద్ధ వచ్చేస్తుంది. ఆ ఏరియాలో ఋషికేశ్లో చాలా ఎక్కువ ఆయన మహిమలకు బాగా ప్రసిద్ధి చెందింది. ఒకసారి ఇండియన్ ఆర్మీలో ఒక నార్మల్ క్యాప్టెన్ ఎస్సీ అహూజా అనే ఒక వ్యక్తి వారి పరివారంతో వస్తున్నాడు. ఇంకొక 3 సంవత్సరంలో రిటైర్డ్ కాబోతున్నాడు. వస్తూ ఉంటే ఆ చోటా మహారాజ్ అనే మహాపురుషుడు ఐఏ జనరల్ సాబ్ అన్నాడంట. అయ్యో గురుగారు, నేను జనరల్ని కాదు క్యాప్టెన్ అంతే, ఇంకో 3 సంవత్సరాలు రిటైర్డ్ కాబోతున్నాను, నా ముందు 10-15 మంది సీనియర్లు ఉన్నారు, ఈ జన్మకైతే నేను ఇండియన్ ఆర్మీ జనరల్ కాలేను అన్నారు. అరే బంజావో మహాదేవ్, అయిపోయా, ఏమి అందులో ఏముంది పెద్ద విషయం. మళ్ళీ ఏమి జరిగిందో ఏమో కానీ మన భారతదేశానికి ఇండియన్ ఆర్మీకి జనరల్ అయిపోయింది ఎస్సీ అహూజా అని. వాళ్ళ పిల్లలు ఇప్పుడు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. అంతటి మహాసిద్ధ పురుషులు కూడా అయిపోతూ ఉంటారు. వాళ్ళకు మళ్ళీ భక్తులు ఒకసారి ఢిల్లీ నుంచి ఎవరో భక్తులు వస్తే కన్నా వాళ్ళు వచ్చి ముక్కితే కన్నా సంస్కృతంలోనే ఈరోజు మీ ఇంట్లో దొంగతనం జరుగుతుంది ఢిల్లీలో అని చెప్పేస్తాడు. చూస్తే కానీ ఆ రోజు దొంగతనం జరిగింది. మళ్ళీ దొరికిపోతారు వాళ్ళకి ప్రతిదీ తెలుస్తూ ఉంటుంది. మనం ప్రతి ఒక్కరి జన్మలు పూర్వజన్మలు ఎవరు ఎక్కడ ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు స్వరూపంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ స్థితికి పోయిన తర్వాత ఎక్కడ వాళ్ళకి తెలియనిదంటూ ఒక్కటి కూడా ఉండదు. కాబట్టి అంతటి విభూతులు ఒక జీవన్ముక్తి పురుషునిలోనే మనకు కనిపిస్తున్నప్పుడు ఇంకా పరమేశ్వరుడు వేదాహం సమతీతాని వర్తమానాన్ని చార్జున, నేను సంపూర్ణం అన్నీ తెలుసు, నాకు అన్నీ మీ పూర్వజన్మలేంటి భవిష్యం ఏంటి అంతా కూడా నాకు తెలుసు, సకలము తెలుసు, భవిష్యం గురించి కూడా ఎవరు ఏమి చేయబోతున్నారో అంతా కూడా నాకు తెలుస్తుంది. మాంతు వేదన కష్టన, కానీ నన్ను మాత్రం ఎవరు తెలుసుకోలేకపోతున్నారు, నన్ను మాత్రం ఎవరు తెలుసుకోరు అని చెప్పేసి అలాంటి పరమాత్ముడు ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాన్ని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఈ కోరికల వల్ల రాగద్వేషాల వల్ల అజ్ఞాన ఆవరణం వల్ల మనము ఆ మహాపురుషుని తెలుసుకోలేకపోతున్నాం. అందుకే సర్వభూతాన్ని సమ్మోహం సర్గే యాంతి పరంతప. గర్భావస్థలో కొద్దిగా మెమొరీ వస్తుంది, చాలా బాధపడతారు. గర్భోపనిషత్తులోనే ఉంది, అది చూస్తే ఒకసారి హృదయానికి టచ్ అయిపోతుంది. అయ్యో ఇంత ఏడుస్తామా గర్భంలో అని చెప్పేసి చాలా తిప్పలు ఉంటాయి. ఓహో ఎందుకైనా నేను పూర్వజన్మలో పుణ్యం పనులు ఎందుకు చేయకపోతుంది, పాపం పనులు ఎందుకు చేస్తే ఈ గర్భావస్థలో ఘోరమైన నరకంలో పడిపోతే కదా, ఏ పరమాత్మ ఈసారి నన్ను బయటకు పంపించేయప్ప, తప్పకుండా నేను నీ స్వరూపాన్ని తెలుసుకొని నేను మళ్ళీ జన్మ లేకుండా చేసుకుంటానని ఏడ్చి చేతులు జోడించుకొని బయటకు వస్తాడు. అందుకే ఫస్ట్ చేతులే బయటకు వస్తాయంట గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు. ఆ భయానికి ఆ నొప్పికి తట్టుకోలేక చేతులు జోడించేసి ఉంటాడంట బిడ్డ. అందుకే బయటకు వచ్చిన తర్వాత సర్గే అంటే ఉత్పత్తి సమయంలో సమ్మోహం సర్వభూతాన్ని యాంతి, అది కూడా భగవంతుని కృపే అనుకోవాలి. మన ఫ్లాష్ బ్యాక్లు మర్చిపోయేటట్టు చేసిండు. లేకపోతే కన్నా ఈ జన్మలోనే ఏదన్నా బ్యాడ్ ఇన్సిడెంట్లు ఏదన్నా గతంలో జరిగిన కొన్ని విషయాలు తెలుసుకుంటేనే ఫుల్ డౌన్ అయిపోతాం, ఎనర్జీనే డౌన్ అయిపోతుంది, మళ్ళీ ఏం పనులు చేయడానికి ఉత్సాహం కూడా ఉండదు. అలాంటిది అనాది కాలం నుంచి ఆ దుఃఖాలు, ఆ కష్టాలు, ఆ ఫీలింగ్లు ఎంతోమంది ఇబ్బందులు చేసింటారు. వాళ్ళంతా తెలుసుకొని అంత బరువు తలలో పెట్టుకుంటే పిచ్చోళ్ళు అయిపోతాం. అందుకే భగవంతుడు పూర్వజన్మాలు అవన్నీ జ్ఞాపకాలు వద్దు అని చెప్పేసి ఫ్రెష్గా పంపిస్తాడు. అట్లీస్ట్ ఈ జన్మకు కరెక్ట్గా కర్మలన్నా చేసుకొని అని చెప్పేసి. కాబట్టి ఇది ఇలా రొటీన్గా జరుగుతూ ఉంది. ఈ రొటీన్లో ప్రారంభ వేగంలో ఏమి పురుషార్థం చేసుకుంటూ కొట్టుకొని పోతూ ఉంటే, మనసులో వచ్చినవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే మళ్ళీ మనము తెలుసుకోలేము పరమాత్మని. ఇవన్నీ రొటీన్గా ఇలాగే జరుగుతున్నాయని పరమాత్మ చూస్తున్నాడు.
నువ్వు ఆ ప్రారంధ వేగంలో కొట్టుకుపోతావా, ప్రారంధ పొట్టెల్ని పట్టుకొని అలాగే కొట్టుకొని పోవాలనుకుంటున్నావా నీ ఇష్టం, లేదా పురుషార్థ పొట్టెల్లాగా చేసి ఎదురీత కొట్టాలనుకుంటున్నావా తెలుసుకో నువ్వు అని చెప్పేసి. కాబట్టి ఇలా చెబుతున్నాడు. మళ్ళా ఏషాం త్వంత్వగతం పాపం జనానాం పుణ్యకర్మణాం త్వే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. ఎవరైతే ఈ ద్వంద్వాలు, రాగద్వేషాలు, అహమమ భావాలు ఇవన్నిటినీ వదిలిపెట్టేసి పరమాత్మని మీద భక్తి ద్వారా ఎవరైతే తెలుసుకొని సాధన చేసుకుంటాడో వాడు ఇప్పుడు మాత్రమే పరమాత్మను తెలుసుకుంటాడు. పుణ్యకర్మాణం ఇవన్నీ చేసుకోవాలనుకుంటే కూడా ఈరోజు కాసేపు ఇవన్నీ భగవంతుని గురించి మనము వినడానికి ఉత్సాహం కానీ ఆ బుద్ధి మనకు పుడుతూ ఉందంటే కన్నా మనం పూర్వజన్మలో కాదు అనేక జన్మలో చేసుకున్న పుణ్యకర్మమే. పుణ్యకర్మాణం జనానాం. లేకపోతే కన్నా మనకు పుణ్యం చేసుకోవడానికి కూడా పుణ్యకర్మలు ఉండాలి పూర్వజన్మలు. లేకపోతే ఒక్కసారి ట్రాక్ చేంజ్ అయిందంటే మళ్ళీ అటే పోతూ ఉంటుంది. ఆ ట్రాక్లో పోయి పెద్ద యాక్సిడెంట్ అయ్యి నొప్పులు అంతా ఇంకా నాశనమైన తర్వాత మళ్ళీ ఇటు ఏమైనా తిరిగే ఛాన్సెస్ ఉంటుంది. కానీ లేకపోతే ఇటు టర్నే కాదు. సామాన్యంగా మనుషులు అటే ఆ దారి పట్టుకొని పోతూ ఉంటారు. కాబట్టి పుణ్యకర్మలు చేసుకొని మనం పుణ్యం సంపాదించుకుంటే తప్పకుండా భగవంతుని దగ్గరికి మనము చేరుకుంటాము. ఆ పుణ్యం బలం వల్ల ఇంకొంచెం పుణ్య పనులు చేసుకుంటాం, ఉపాసనలు చేసుకుంటాం, నిష్కామ కర్మయోగం చేసుకోవడానికి అనుకూలమైన బుద్ధి వస్తుంది. అంత బుద్ధి వచ్చినప్పుడు ఇంకా సాధన చేసుకొని ఆయన పొందొచ్చు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ తే బ్రహ్మ తద్విధు కృష్ణం అధ్యాత్మం కర్మ చాకిలం. ఈ జరాకు అంతిమ వికారాన్నే చూపిస్తున్నాడు. జరామరణం ఈ రెండిటి నుంచి ఎవరైతే ముక్తులు కావాలని కోరిక ఉంటుందో వాళ్ళు కృష్ణమంతిగా సంపూర్ణం అధ్యాత్మం కర్మంచ అఖిలం తే బ్రహ్మ తద్విధులు. వాళ్ళు సంపూర్ణంగా ఈ బ్రహ్మ స్వరూపంగానే ఈ ప్రపంచాన్ని చూసి నిష్కామ భావంతో ఈశ్వరార్పణ బుద్ధితోటి బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని చెప్పేసి ప్రతి ఒక్క క్రియను కూడా ఆ పరమాత్మ స్వరూపంగానే భావించేసి అలాంటి వాళ్ళు మామాశ్రిత్య యతంతి నన్ను ఆశ్రయించి వాళ్ళు ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నిర్గుణ నిరాకార స్వరూపంలో స్వభావంలోకి పోనప్పటికీ కూడా సగుణ సాకార అహంగ్రీవాద ఉపాసనల ద్వారా కూడా క్రమముక్తి ఉంది అని చెప్పేసి. సాది భూతాది దైవం మాం సాది యజ్ఞంచ ఏ విదు ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. ఆ పరమాత్మని ఇప్పుడు అది వస్తాయి. సాది యజ్ఞం అంటే ఏమి, సాది భూతం అంటే ఏంటి, ప్రయాణకాలం అంటే మృత్యు సమయంలో పరమాత్మని చింతన చేసి సగుణ రూపంలో కూడా చెప్తారు ఎలా ఆ పరమాత్మని అంతిమ సమయంలో ఎలా స్మరించాలి. నిర్గుణ నిరాకార స్వరూపాన్ని తెలుసుకోవాలన్నా సగుణ సహకార రూపాన్ని తెలుసుకోవాలని, నిర్గుణ నిరాకార స్వరూపాన్ని తెలుసుకొని శరీరం వదిలిపెట్టే విదేహ కైవల్యాన్ని పొందేస్తారు. సగుణ సాకారం కూడా వేదం చెప్పినట్టుగా అహంగ్రీవ ఉపాసన ద్వారా చేసుకుంటే కూడా వాళ్ళకు కూడా బ్రహ్మలోకం వరకు గతి ఉండి ఆ బ్రహ్మలోకంలో వాళ్ళకు నిజంగానే మోక్షేచ్ఛ ఉంటే కన్నా అక్కడ సాక్షాత్ బ్రహ్మదేవుడే ఆచార్యుడిగా ఉండి మళ్ళీ అక్కడ ఆత్మ అనాత్మ విచారణ చేసి కల్పాంతం వరకు బ్రహ్మతోటి జీవన్ముక్తి స్థితిలో ఉండి మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ మోక్షాన్ని పొందుతారు అని చెప్పేసి ఇప్పుడు ఈ 7వ అధ్యాయం పూర్తి అయిపోతే అర్జునునికి ఈ శబ్దాలన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. ఇవన్నీ క్లారిటీ కోసం ఒక 7 ప్రశ్నలు అడుగుతాడు. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అది యజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం గేయోసి నియతాత్మభిః. ఈ 2 శ్లోకాల్లో 7 ప్రశ్నలు అడిగేశాడు. బ్రహ్మ అంటే ఏంటి, అధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి, మళ్ళీ అధిదైవం అంటే ఏంటి, అధియజ్ఞం అంటే ఏంటి, మళ్ళీ మృత్యు సమయంలో నిన్ను తెలుసుకొని పొందడం అంటున్నావు. సగుణ సాకారాన్ని తెలుసుకోనా, నిర్గుణ నిరాకారాన్ని తెలుసుకోనా నిన్ను పొందేది. ఇవన్నీ 7 ప్రశ్నలు 7 డౌట్లు వస్తాయి. దానికే క్రమంగా ఇంక పరమాత్ముడు
ఇచ్చేస్తాడు. ఆ డౌట్లకు కూడా కారణం ఉంటుంది. శృతి వాక్యాలు ఒక్కొక్కసారి ఆచార్యుల ద్వారా చదువుకోకుండా పోతే మనల్ని కన్ఫ్యూజన్ చేస్తాయి. ఎందుకంటే విజ్ఞానం యజ్ఞం తనుతే ఇది యజ్ఞో వై విష్ణు. యజ్ఞ శబ్దంతో విష్ణువుని యజ్ఞ స్వరూపము, యజ్ఞాన్ని మనం విష్ణు స్వరూపంగానే చూసుకోవాలి. అందుకే మనం రోజు ఉదయం చేసే యజ్ఞంలో యజ్ఞో వై విష్ణు అని ఆ భావంతో మనం ఈశ్వరార్పణ బుద్ధితోటే మనం యజ్ఞం చేస్తున్నాం. కాబట్టి దాన్ని కూడా విష్ణు అంటారు. మరి ఏంటి అది యజ్ఞం అంటారు, అధిభూతం అది యజ్ఞమని ఆ శబ్దాలు నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఒక్కొక్కటి నాకు చెప్పండి అని అర్జునుడు అడిగినప్పుడు పరమాత్ముడు చెప్తున్నాడు, అక్షరం బ్రహ్మ. బ్రహ్మ అంటే అక్షరం అని. అక్కడ పూర్వపక్షి మళ్ళీ అంటాడు, అక్షరం అన్న శబ్దము మూడిటికి కూడా వాడతారు కదా. ఓంకారాన్ని కూడా అక్షరం అంటారు. మళ్ళా అవ్యక్తం అనే శబ్దము రెండిటికి ఉంటుంది. చైతన్యం సచ్చిదానంద స్వరూపాన్ని కూడా అవ్యక్తము, మాయా కూడా అవ్యక్తం. రెండిట్లో డిఫరెన్స్ ఎలా చేయాలంటే అవ్యక్తం పక్కలో చైతన్యం యాడ్ చేస్తే అవ్యక్త చైతన్యం అంటే సచ్చిదానంద స్వరూపుడు, కేవలం అవ్యక్తం అంటే మాయనే కన్సిడర్ చేసుకుంటారు. అది కూడా ఇంద్రియాల ద్వారా వ్యక్తం కాదు. కార్యానుమేయ సుధియైవ మాయ, కార్యాన్ని చూసి కారణం తెలుసుకుంటాం, కానీ మాయను ఇదముతయ ఇంద్రియాల ద్వారా మనం తెలుసుకోలేము. కాబట్టి దాన్ని కూడా అవ్యక్తం అనే పేరుతో ఉండి దాన్ని కూడా అక్షరం అని శృతి అంటుంది. ఇప్పుడు అక్షరం శబ్దంతో బ్రహ్మ, మాయ, ఓంకారం మూడింటిని కూడా అక్షరం శబ్దంతో పిలుస్తారు. ఇప్పుడు దేని అక్షరం అనాలి, కన్ఫ్యూజన్ ఉంది కదా అంటే, లేదు నాయన, అక్షరం మాత్రం నాక్షరతి ఇది అక్షర. ఏది నాశనము కాదో, త్రికాల అబాధ్యత్వం ఉంటుందో అది మాత్రమే అక్షరము. అది సాక్షాత్ బ్రహ్మకే అది సూట్ అవుతుంది. మరి ఓంకారం కూడా అక్షరం అంటాం కదా అంటే, ఓంకారము తస్య వాచక ప్రణవ. ఆ బ్రహ్మని ఒక వాచక శబ్దము. ఈ మైక్ అన్నది ఫిజికల్ మెటీరియల్ ఉంది. దీన్ని మనము ఒక శబ్దం ద్వారా మైకు అని ఒక సౌండ్ని ఉచ్చారణ చేస్తే మైక్ అన్న వెంబడే మనకు ఆ మైకు జ్ఞానం అవుతుంది. అలాగే ఓంకారంలో ఉపాసన తెలిసిన వ్యక్తికి ఓం అన్న వెంబడే అతడు సచ్చిదానంద స్వరూప స్థితికి అతను బుద్ధి ద్వారా లక్షితం చేసేస్తాడు. వాచ్యార్థం, ఇప్పుడు మైక్ని చూడండి అని నేను అన్నాను, ఆ సౌండ్ మీరు విన్నారు చెవుల ద్వారా. సడన్గా మీరు మైక్ను చూసి మైక్ జ్ఞానాన్ని పొందొచ్చు. ఓం అంటాను, ఓంని చూడండి అంటాను. ఓం అన్న వెంబడి మీకు పరమాత్మని జ్ఞానం అయిపోయిందా? అవ్వదు. ఓంకారానికి వాచ్యార్థము కాదు పరమాత్ముడు, ఓంకారంలో లక్ష్యార్థమే. కాకపోతే చెప్పడానికి, ఇంక శాస్త్రము చెప్పడానికి తస్య వాచక ప్రణవ అంటారు. ఓంని చూడండి అని వెంబడి పరమాత్ముడు కనిపిస్తున్నారు. మైక్ని చూడంటే మైక్ కనిపిస్తుంది, మొబైల్ని చూడంటే మొబైల్ కనిపిస్తుంది. ఈ సౌండ్లు, మొబైలు, మైకు అన్న సౌండ్ నా ముఖం నుంచి వచ్చినాయో వాటి వాచ్యార్థాల ద్వారా వస్తువుల జ్ఞానం అవుతుంది. కాకపోతే ఓం అన్న వెంబడనే మనకు ఆ పరమాత్ముడు విషయ రూపంలో మనకు జ్ఞానం కాదు. అయినా కూడా ఎందుకు అలా పెట్టారు? యోగ సూత్రాలనే తస్య వాచక ప్రణవ అని. అంటే ఓం అనే శబ్దం ఒక వాచకమే బ్రహ్మ అని పెట్టారంటే లక్ష్యార్థాలు తీసుకోవాలి. ఎలా అవుతుంది? ఓంకారం తెలుసుకుని కూడా ఆ పరమాత్మని జ్ఞానం అంటే మాండూక్య ఉపనిషత్తుల్లో ఏదైతే మంత్రంలో చెప్పారో ఇంతకుముందు కూడా మనం విచారణ చేసుకున్నాం. ఈ ప్రపంచంలో సంపూర్ణం హస్తి, బాతి, ప్రియ, నామ రూపాలు, ఏ వస్తువులైనా కూడా ఈ 5 కాన్సెప్ట్ ఉంటుంది. ఏదన్నా ఒక వస్తువులో అస్థి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, బాతి అది కాన్షియస్నెస్ ఉంటుంది, మళ్ళీ అది ప్రియం, ఏదో ఒక వస్తువు ఎవరికో ఒకరికి ప్రియంగా ఉంటుంది. మన స్వరూపమే ఆలోచించండి. మనలో అస్థి, మనం ఉన్నాము కదా, ఎగ్జిస్టెన్స్ ఉంది కదా, ఉండడం అనేది, మనం ఉన్నామన్న జ్ఞానం కూడా మనకు ఉంది కదా. మళ్ళీ ప్రియం, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని బృహదారణ్యక ఉపనిషత్తు అంటుంది. మనమంటే ఎంత ప్రేమ అంటే ఎంతటి సంబంధానైనా మన కోసం, మన ఆనందం కోసం ఎంతటి సంబంధానైనా తెంచుకునేస్తాం. మనకు మన స్వరూపమే ఇష్టం. యాజ్ఞవల్కుడు భార్యకి చెప్తాడు, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని చెప్పేసి. మనకి మన స్వరూపం ప్రియము కూడా. ఇంకా ఎక్స్ట్రాగా ఈ శరీరం ఏముందంటే ఒక షేపు, రూపము, ఒక పేరు, నామరూపం. ఏ వస్తువులో అయినా అంతే, అస్థి, బాతి, ప్రియ, నామ, రూప.
ఇందులో ఈ అస్థి బాతి ప్రియ అనేది అన్నిటిలోనూ కామన్గానే ఉంటుంది. ఈ నామరూపాలు మాత్రము చేంజ్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు కుండ ఉంది, పృథు బుద్నాది అంటే గోళంగా ఇట్లా ఉండి మూతి సన్నగా ఉండడము, అదొక షేపు, దానికి ఒక పేరు కుండ అని చెప్పేసి, మట్టి కుండ అని ఒక పేరు. ఆ నామరూపాలు మనం వ్యవహారిక సత్తాలో అందులో మనకు క్రియాకారిత్వం కొద్దిగా కనిపిస్తున్నందుకు మనము అది ఒక సపరేట్ వస్తువు, మట్టి కన్నా కుండ సపరేట్ వస్తువు అని ఒక భ్రాంతిలో ఉన్నాము. కాకపోతే శాస్త్రం అంటుంది ఆ నామానికి, ఆ రూపానికి, ఆ ఉపాదాన కారణమైన మట్టి నుంచి అతిరిక్తమైన సత్తా లేదు, దాన్ని నిరూపించలేము. అందులోని మట్టి భాగం కుండలో తీసేస్తే కనుక అక్కడ షేపు నిలబడదు, ఆ పేరు ఉండదు. కాబట్టి ఈ నామరూపాలు సత్యం కాదు, కేవలం వ్యావహారిక సత్తాలో భ్రాంతి రూపంలోనే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మరి ఆ నామరూపాలు ప్రపంచంలో ఇంకా అస్థి బాతి ప్రియం తప్ప మిగతావన్నీ కూడా ప్రపంచంలో ఏ వస్తువు పేరైనా చెప్పండి, దానికి ఒక షేప్ ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది. ఆ నామరూపాలన్నీ కూడా అక్షరాల్లోనే మనము వర్ణించవచ్చు, అక్షరాల ద్వారానే మనము దాని వాచ్యకార్థాల ద్వారా వాటిని తెలుసుకోవచ్చు. మరి అక్షరముకు మూలం ఏంటి? సౌండ్ పొట్టలో నుంచి, నాభి నుంచి బయటకు వస్తుంది ప్రాణవాయువు డిఫరెంట్ ప్లేసెస్లో కంఠాన్ని తగిలినప్పుడు కవర్గం కక్క గగ్గన అని అవస్తాయి. తాయిన తాలు స్థానానికి తెచ్చినప్పుడు చవర్గం వస్తుంది, చచ్చజ అని చెప్పేసి. అలా అక్షరాలన్నీ కూడా లోపల నుంచి ప్రాణవాయువు డిఫరెంట్ ప్లేసెస్లో టచ్ అయ్యి బయటకు వస్తుంది. ఆ సౌండ్స్ అన్నీ కూడా ఒక అగ్రిగేట్ ద్వారా శాస్త్రం ఏం చెప్తుందంటే, మొత్తము ముఖము తెరిచి ఆ అని తెరిస్తే కన్నా ఆ అని బయటకు వస్తుంది. మళ్ళీ మొత్తము ముఖ నోరు మూసుకొని మరి లోపల నుంచి ప్రాణవాయువుని బయటకు తీస్తే కన్నా అని బయటకు వస్తుంది. సగము తెరుచుకుంటే కన్నా ఊ అని వస్తుంది. అలా ఈ 3 బేసిక్ సౌండ్లని అగ్రిగేట్, అన్ని సౌండ్లకు అది ఈ 3 సౌండ్లని బేసిక్ అగ్రిగేట్ ఆఫ్ సౌండ్ అంటారు. కాబట్టి అస్థి భాతి ప్రియ నామరూపాల్లో ఏదైతే ఉందో అన్నీ కూడా మనం అక్షరాల ద్వారా వర్ణిస్తాం. కాబట్టి ఆ ప్రపంచంలో ఉన్న నామరూపాలన్నీ అక్షరాలకు తీసుకొచ్చేయండి. తెలుగులో ఎన్ని 50 చిల్లర ఉంటాయి కదా, ఆ అక్షరాల్లోకి మనము వివేకము ద్వారానే లయం చేసుకోవాలి. ఆ అక్షరాలన్నీ కూడా బేసిక్ సౌండ్ ఓంకారం నుంచినే వచ్చాయి. కాబట్టి ప్రాణవాయువు డిఫరెంట్ ప్లేస్లో టచ్ అయినందుకు ముందు కూడా మనం విచారణ చేసుకున్నాం. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది ఉచ్చారణకి. యోగులైన వాళ్ళు ఆ ప్లేసెస్ కూడా కనుక్కున్నారు. అకుహ విసర్జనీయానాం కంఠః, అకారము కవర్గము విసర్గము, అకుహ విసర్జనీయానాం ఇవన్నీ కూడా కంఠం, వాటి స్థానం. కక్క గగ అన్నప్పుడు కంఠంలో ప్రెషర్ పడుతుంది, ప్రాణవి అక్కడ ఎక్కువ టచ్ చేస్తుంది. ఇచు యశానాం తాలు, పంటి నుంచి పైన ఒక చర్మం ఉంటుంది, ఆ చర్మాన్ని నాలికి టచ్ చేస్తుంది. ఆ నాలికి జ అన్నప్పుడంతా నాలికి ఆ తాలు స్థానాన్ని టచ్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ రిటు రషాణం మూర్ధ, అది ఇంకా ఆ పంటిలో నుంచి పైన చర్మం కానీ ఇంకొంచెం పైన డ రికారం కూడా అంతే. కురు అంటారు, ఋషి అంటారు, రూ కాదు అది రి, అట్లా రావాలి ఉచ్చారణ. మరి దాని స్థానం మూర్ధ. ఇంకా అలవాటు అయిపోయింది దక్షిణ భారతంలో కృష్ణ అంటారు, అది ఆ కృష్ణ, అది రి అన్నట్టు. అన్న చెబుతూ దాన్ని రికారాన్ని ఉచ్చారణ చేయాలి. రిటు రసానం ప్రకారానికి కూడా అది మూర్ధ స్థానము. మళ్ళీ ఋతులసానం దంతాహ, పంటి, నాలుగు పంటిని టచ్ చేస్తే లకారము తవర్గము సకారము ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. చుట్టదన పంటికి టచ్ కాకుండా తవర్గాన్ని పలకలేము. ఉపు పద్మానియానాం ఓష్ట, పవర్గం ప అని 2 పెదాలని టచ్ చేయకుండా అసలు పవర్గాన్ని బయటకి వదలలేము. కాబట్టి ఉకారము పవర్గము ఇవన్నీ స్థానము ఓష్ట. అలా ప్రతి ఒక్క అక్షరానికి కూడా లోపల నుంచి నాభి నుంచి ప్రాణవాయువు డిఫరెంట్ ప్లేస్తో టచ్ అవ్వడం వల్ల దానికి అలా అక్షరాలని మనము ఇచ్చేసాం. అందుకే మన భాషలో సంస్కృత అంటే సమ్యకృత, వెరీ వెల్ డన్, అన్నీ మంచిగా ఆలోచన చేసుకొని అల్ప ప్రాణాలు మహాప్రాణాలు. ఎందుకు మహాప్రాణాలు అల్ప ప్రాణాల వల్ల అనులో వినులో ప్రాణాయామం అయిపోతుంది. మన భాషను మనము మంచి ఉచ్చారణ సహితంగా మాట్లాడుకుంటే చాలు సంస్కృతం, మనకు తెలియకుండా అనులో వినులం అయిపోతుంది. అనులో వినులం చేస్తున్నప్పుడు ప్రాణబంధనాత్ లీన మానస,
ప్రాణాన్ని మనము కంట్రోల్ చేసే కెపాసిటీ వచ్చిందంటే మనసును కూడా మనము అదుపులో పెట్టుకునేంత కెపాసిటీ పెరుగుతుంది. కానీ ఆ భాషనే మనము లుప్తం చేసేసుకున్నాం. దాని నుంచి కూడా అన్ని కన్వర్ట్ అయినా కూడా తెలుగు భాషలో ఎక్కువ సాంస్క్రిట్ ఉంది. విభక్తులతో ద్వారా భోజనం, స్నానం అని చెప్పేసి విభక్తులతో పాటు ఎన్నో శబ్దాలు ఉన్నాయి. బెల్లం, మేక ఇవన్నీ కూడా తెలుగు శబ్దాలు మ్యాక్సిమం సాంస్క్రిట్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నామరూపాలన్నీ కూడా బేసిక్ సౌండ్ ఓంకారంలోకి వివేకం ద్వారా మనం లయం చేసుకోవాలి. మళ్ళీ ఆ ఓంకారంలో అకారము, మకారము, ఉకారము ఇవన్నీ కూడా మన 3 అవస్థలు ఉన్నాయి. ఈ 3 అవస్థల్లోనే 3 ప్రకారాల శరీరాలతోనే మనము తాదాత్మ్య సంబంధంతో మనము ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. త్రిపురాసురుడు అనే రాక్షసుడు మనల్ని ఈ 3 పురాలలో దాక్కుంటూ మనల్ని అటాక్ చేసేసాడు. మరి ఆ త్రిపురాసురుడు అనే రాక్షసుని, మనలో ఉన్న రాక్షసుని మనము చంపాలనుకుంటే కన్నా ఆ మహాదేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ మహాదేవుడే ఆ 3 పురాలను ఒక్క లైన్లో వచ్చినప్పుడు ఒక్క బాణాన్ని వదిలిపెట్టేసి ఆయనను హంతం చేశాడు. అందుకే ఈ 3 అవస్థలే త్రిపురాసురుడు మనలోనే ఉన్నాడు. మనలోనే ఉండి ఇబ్బంది పెట్టేసి జాగ్రత్త అవస్థలో ఒక ప్రకారం ఇబ్బంది పెట్టేసి సుషుప్తిలో ఉన్న ఆపురంలో దాక్కుంటాడు. అవి ఇనుప, ఇత్తడి, బంగారం 3 ప్రకారమైన పురాలు. సుషుప్తి అవస్థ బంగారంతో చేసుకున్నాడంట. దేవతలంతా ఇబ్బంది పెట్టేసి మళ్ళీ ఆ పురాలపై దాక్కునేసేవాడు. ఆ 3 పురాల వల్ల ఒక్క లైన్లోకి రావవి. ఒక్కోటి అటు ఇటు పెండులంలాగా ఊగుతూ ఉండేవంట. ఎప్పుడో ఒకసారి ఒక్క లైన్లో వస్తాయి. ఆ ఒక్క లైన్లో వచ్చినప్పుడు అప్పుడు ఎవరన్నా బాణాన్ని ఛేదిస్తే కానీ మా మరణం ఉండాలి అని అలాంటి వరం కోరుకుంటాడు. మనకు కూడా అంతే. మళ్ళీ జాగ్రత్త అవస్థలో జీవసాక్షి విశ్వ వాడు వేరు, వాడి ప్రపంచం వేరు. స్వప్నావస్థలో తైజస్సు వాడు కొత్త ప్లాట్ఫారం సృష్టి చేసుకొని అక్కడ వాడు కొన్ని ఇబ్బందులు ఆ జీవభావంలో మనకు దుఃఖ సుఖం అనుభవాలు ఇస్తూ ఉంటాడు. తైజస్సు పెద్ద ట్రాప్ చేసేసాడు. మనకు కొద్దిగా ఆనందం చూపించేసి అజ్ఞాన బీజంతో అక్కడ మనల్ని సంపూర్ణ వైరాగ్యం రాకుండా నిద్రతోటి మనల్ని అక్కడే బంధించి పెట్టిండు అక్కడ. కాబట్టి ఈ 3 ప్రకారమైన జీవసాక్షులు విశ్వ, తైజస, ప్రాజ్ఞ ఇవన్నీ త్రిపురాసుకు రాక్షసుడే అనుకోవాలి. మరి వీళ్ళని మనం ఎలా హతం చేసుకోవాలంటే ఆ పరమశివుణ్ణి మనము మనలో స్థాపన చేసుకోవాలి. ఆయన 3 పురాలను ఒకేసారి అంటే తురియావస్థ గురించి 3లో కూడా అనుగతంగా ఉన్న ఒక కేవల సాక్షి ఉన్నాడు. ఆ కేవల సాక్షి ఆయనని మనం పట్టుకోవాలి. ఆయనే పరమశివుడు తత్వం. ఆ కేవల సాక్షిని పట్టుకుంటే చూడండి, నిన్న పగలేమైందో తెలుసు, మనకు స్వప్నంలో ఏం జరిగిందో కూడా తెలుసు, సుషుప్తిలో స్వప్నాలు రాలేదన్న విషయం కూడా తెలుసు. నిత్యంగా 3 అవస్థలలో కూడా కంటిన్యూస్గా ఉన్న ఆ కేవల సాక్షిని మన స్వరూపం. మన అటెన్షన్ ఆ కేవల సాక్షి వైపు మనం షిఫ్ట్ చేసుకుంటే అప్పుడు ఈ పురాల వల్ల వచ్చే ఎఫెక్ట్లకు మనము దూరంగా ఉంటాము. కాబట్టి ఓంకారం మాండుక్య ఉపనిషత్తులో ఒక్కొక్క మాత్రని అమాత్రను జాగ్రత్త అవస్థతో పోల్చుకో, మళ్ళీ ఉకారాన్ని స్వప్నావస్థతో పోల్చుకో, మకారాన్ని సుషుప్తి అవస్థతో పోల్చుకో, మళ్ళీ ఒక ఓంకారం నుంచి ఇంకో ఓంకారం ఉచ్చారణ చేయడానికి మధ్యలో గ్యాప్ అర్ధమాత్ర అంటారు. ఆ గ్యాపులు ఇవన్నీ కూడా ఇప్పుడు విచారము ద్వారా ఎలాగ సంపూర్ణ జగత్తుని, నామరూపాత్మకమైన సంపూర్ణ జగత్తుని అక్షరంలో ఒక ఓంకారం లయం చేసి ఆ ఓంకార ద్వారా ఈ 3 అవస్థలలో ఇలా ఉపాసన చేసుకుంటూ నేను ఈ 3 అవస్థలలో నిత్య సాక్షి, కేవల సాక్షి రూపంలో ఉన్న ఆ సచ్చిదానంద స్వరూపుని నేను అనే భావం ద్వారా ప్రాణాయామం కూడా చేసుకుంటూ ఉండాలి. ఓం అనుకుంటూ ఆ రేషియో వస్తుంది 4:8:16 అని. మెల్లగా ఓంకార దీర్ఘోచ్చారణం ప్రణవః అని మెల్లగా దీర్ఘంగా ప్రణవాన్ని మెల్లగా ఫస్ట్ శబ్దాల ద్వారా బయట చేసుకున్నా కూడా మళ్ళీ సూక్ష్మ రూపంలో మానసికంగా ఓంకారాన్ని మెల్లగా జపం చేసుకుంటూ మెల్లగా అనులో వినులో ప్రాణాయామం చేసుకుంటాం. మెల్లగా ఊపిరి తీసుకుని అలవాటు చేసుకోవాలి. ఊపిరిని ఫాస్ట్గా తీసుకోవడం వల్ల వృత్తులు కూడా ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఆసురి సంపత్తులు ఎక్కువ ఉన్నప్పుడు, క్రోధమే వచ్చినప్పుడు, ఉద్వేగకరమైన మనసు ఉన్నప్పుడు చాలా తొందరగా మనం శ్వాస తీసేసుకుంటాం.
అలాంటి కారణాల వల్లనే జాతకంలో 84 సంవత్సరాలు ఉన్న 74 సంవత్సరాలకే ఖాళీ వదిలేస్తాం శరీరాన్ని. ఎక్కువ తొందరగా ఖర్చు చేసేసుకుంటాం మనం వాయువుని. యోగులే మనకు ఇందులో మనకు ఆదర్శంగా ఉండాలి. వాళ్ళు ఆయామం అంటే ఎక్స్పాన్షన్ చేసుకుంటారు ప్రాణాన్ని మెల్లగా. రోజు ఉదయం ఒక అరగంట సేపన్నా మెల్లగా ఈ వృత్తుల గురించి, ఈ శ్వాస గురించి కొద్దిగా మెల్లగా తీసుకుంటూ ఓంకారాన్ని ఇలా ఉపాసన ద్వారా తెలుసుకొని, ఒక ఓంకారానికి ఇంకో ఓంకారానికి మధ్యలో ఉన్న గ్యాప్లో రేచకం కానీ కుంభకం కానీ మొత్తం ప్రాణవాయువును బయట వదిలిపెట్టి కానీ లేదా లోపల నింపుకొని కానీ ఆ గ్యాపుల సైజు పెంచుకుంటూ పోతే ఏదో ఒక రోజు అది అలవాటు చేసుకుంటే అయిపోతుంది. మన ఇండియన్ ఆర్మీలో 9 నిమిషాలు నీళ్ళలో గుక్కి ఆడకుండా వాళ్ళు ఉంటారు, 9 నిమిషాలు నీళ్ళలో ఉంటారు. మరి వాళ్ళ అలా అభ్యాసం చేసుకుంటే ఎవరికైనా సాధ్యం. ఆ అలవాటు చేసుకోకుండా పోతే మనకు కంట్రోలే ఉండదు ఆ ప్రాణంలో. మళ్ళీ విపరీతమైన ప్రాణమయ కోశంలో విపరీతమైన మనకు తాదాత్మ్యం కూడా ఉంటుంది. కాబట్టి ఇది మెల్లమెల్లగా ఇలా చేసుకుంటూ ఉండాలి. భాష్యకార భగవానుడు కూడా భజగోవిందులో ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ కూడా లాస్ట్ మూమెంట్లో కూడా లాస్ట్ ఉపదేశాలు కూడా చెప్పిపోయారు. ఇవన్నీ మనకి అనుకూల పరిస్థితులే. జ్ఞానంతో పాటు ప్రాణాయామం కూడా కలిసిపోతే కన్నా చాలా ఈజీగా ఉంటుంది మనం. అన్నీ ఒక్కసారినే ఈ జ్ఞాన మార్గం అనేది చాలా అలర్ట్గా ఉండాలి. అన్నిసార్లు అంత అలర్ట్గా ఉండడం కష్టంగా ఉంటుంది. కొద్ది కాసేపు ప్రాణాయామ ఆలంబమును తీసుకోండి. ఎలాగో జ్ఞాన నిశ్చయం పరోక్ష జ్ఞానం ఉంది కాబట్టి ప్రాణాయామం ద్వారా కొద్దిగా థాట్ సీక్వెన్సీని స్పీడ్ తగ్గించుకోవాలి. కాబట్టి అలా చేసుకుంటూ ఆ గ్యాప్లు ఏమి వస్తూ ఉంటాయో ఆ గ్యాప్లు చేసుకుంటూ ఒకసారి రేచక కుంభకాల ద్వారా నిర్వికల్ప సమాధి స్థితికి కూడా వెళ్ళిపోతారు. ఈ ఆకిలి దప్పి ఇవన్నీ ప్రాణధర్మాలే. యోగులో దాన్ని సుప్తావస్థలో పెట్టేసేసరికి వాళ్ళకి అందుకే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల సమాధి స్థితిలో ఉన్నా కూడా ఈ ఆకలి దప్పులు సమస్య లేదు. మనం ప్రాణమయ కోశంలో విపరీతమైన తాదాత్మ్యం పెట్టుకొని దానివల్ల ఎంత ఇన్సెక్యూర్ ఫీలింగ్స్. ఒక్క అడుగు బయటికి వేయాలంటే భయం వేస్తూ ఉంది, ధైర్యమే కోల్పోతున్నాం ఆకలి అశనాపిపాస వల్ల. కాబట్టి ప్రాణాయామం ద్వారా మనకు ఆ కెపాసిటీ వస్తుంది. అలా చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు అప్పుడు ఇలాంటి ఉపాసన చేసుకుంటే అప్పుడు మనము దీన్ని కూడా అహంగ్రీవ ఉపాసన అంటారు. ఎందుకంటే జ్ఞాన నిశ్చయంలో మళ్ళీ అక్కడ చేయడం అనేది ఏమీ ఉండదు. జనక మహారాజులను ఒకసారి సోహం అని గట్టిగా అనుకుంటా ఉంటే పక్కలోనే వాళ్ళ గురువును అనిపిస్తుంది ఎవరు నేను మనిషి అనుకునేవాడు. అరే నువ్వు మనిషి అని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు మనిషి అనే విషయం నీకు తెలియదా అని. మరి నువ్వు సోహం నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని అని నీకు తెలిసి ఉంటే కానీ మరి నువ్వు సోహం అని బయట ఎందుకు అనుకుంటున్నావు? మనం అనుకుంటున్నాం, బుద్ధిలో ధారణ చేస్తున్నామంటే కన్నా ఇప్పుడు నేను మనిషి అని ఏమన్నా ప్రయత్నాలు చేసుకుంటున్నామా? రాంగ్ కన్క్లూషన్ అయినప్పటికీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అది. మళ్ళీ నేను మనిషి అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం గుర్తుపెట్టుకోకుండానే అందులోనే జీవించేస్తున్నాం. అందుకే ఇట్లా దేహాత్మ జ్ఞానవద్ యజ్ఞానం, ఈ దేహాత్మ జ్ఞానం మనకు ఎంత నిశ్చయంగా ఉందో, ఏ రోజైతే నేను బ్రహ్మనే అని అంత నిశ్చయమైన రోజు నిశ్చన్నపి నా ముచ్చతి అని మోక్షం వద్దనుకుంటే కూడా దొరికిపోతుందంట. అంత నిశ్చయం ఉండాలి. మరి అంత నిశ్చయం ఉన్నప్పుడు మళ్ళీ మనం ఈ బుద్ధుల ద్వారా ఉపాసనలు కానీ మళ్ళీ బుద్ధిలో నేను సచ్చిదానంద స్వరూపుని అనుకునే అవసరం ఏముంటుంది? అనుకుంటున్నామంటే ఇంకా నిశ్చయం సరిగ్గా కాలేదు. మరి ఇది అహంగ్రీవ ఉపాసన. విచారణ కూడా అహంగ్రీవ ఉపాసన కూడా మనకు విచారంలాగా అనిపిస్తూ ఉంటుంది. అయినా ఇది చాలా ఉత్తమమైనది. ఇలా మనము విచారణ చేసుకోవడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. అహంగ్రీవ ఉపాసన ద్వారా కూడా ఒకవేళ ఇక్కడ బస్సు మిస్ అయినా కూడా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. బ్రహ్మలోకంలో ఛాయా తపయోరివ బ్రహ్మలోకంలో ఆత్మ అనాత్మ వివేకం చాలా ఈజీగా ఉంటుంది. అక్కడున్న క్లైమేట్ వల్లను సంఘం వల్లను అంత ఉత్కృష్టమైన ఆచార్యుడు బ్రహ్మదేవుడు ఉన్నప్పుడు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి చాలా మంచి గతులు ఉంటాయి. ఇదే చేసుకోవాలి. మన దగ్గర ఉన్న ఆప్షన్నే ఇది తప్పితే ఇంకేముంది? అలా చేసుకుంటూ విచారణ శ్రవణ మన నిధిధ్యాసనల సాధనాలు పెట్టుకుంటే మనసు ఏదో ఒక రోజు పండవుతుంది. తానంతకు తాను శ్రవణ మన నిధిధ్యాసనంలోనే పండై తానంతకు తాను రాలిపోవాలి. దాన్ని బలవంతంగా వదిలిపెట్టుకునే ప్రయత్నాలు చేస్తే కానీ మళ్ళీ అది స్ప్రింగ్ లాగా ఇంకా విపరీతంగా బహిర్ముఖత్వం వచ్చేస్తూ ఉంటుంది. ఇలా సగుణ ఉపాసన ద్వారా కూడా
మనం ఆ పరమాత్మని పొందొచ్చు. కాబట్టి ఇప్పుడు అక్షరం అన్న శబ్దము అది బ్రహ్మకే అన్వయిస్తుంది. ఓంకారానికి కూడా అక్షరం అనే శబ్దం ఉన్నప్పటికీ కూడా ఓంకారానికి అవ్యక్తమైన మాయాకి కూడా ఈ అక్షరం అనే శబ్దం ఉన్నప్పటికీ మూడిటిని కూడా అక్షరం శబ్దంతో శృతి వచనాలు ఉన్నప్పటికీ కూడా అక్షరం అన్నది కేవలము బ్రహ్మకి అన్వయిస్తుంది. ప్రణవంలో శబ్దంలో సౌండ్లో కేవలం వాచకత్వం ఉందంతే, అక్షరం ఒక వాచకత్వం ఉంది. మళ్ళీ ఈ మాయాలో ఉన్న అక్షరం అనే శబ్దంతో ఎందుకంటారంటే అందులో గౌణ ప్రయోగం ఉంది. కాబట్టి అక్షరం బ్రహ్మ, అక్షరం అనేది బ్రహ్మే అని చెప్పేసి. మళ్ళీ పరమం స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. అధ్యాత్మం అంటే ఏంటి అని రెండో ప్రశ్న అడిగింటాడు. అధ్యాత్మం అంటే అది వ్యాకరణంలో అది హరి అంటారు. హరి ఇన్ హరి, హరి లోపల, హరిలో అని చెప్పడానికి అది అనే ఒకటి అవ్యయం ముందు యాడ్ అవుతుంది. అలాగే అది ఆత్మ, అది ప్లస్ ఆత్మ, ఈ ప్లస్ ఆ రెండు కలిసి అధ్యాత్మ అంటుంది. అలా అధ్యాత్మం అనే శబ్దం ఉత్పత్తి అవుతుంది. అధ్యాత్మం అంటే ఏంటంటే పరమం స్వభావ, ఆ పరమాత్మని ఒక స్వభావమే అధ్యాత్మం అని ఉత్తరము. ఎలా అంటే ఇప్పుడు మనము ఆధ్యాత్మిక విచారణ చేస్తున్నాము, ఆధ్యాత్మిక ప్రవృత్తి అని శబ్దాలు బాగా వాడేస్తున్నాం. ఏంటి ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఈ శరీరంలో ఆ పరమాత్ముడు ఏదైతే మన జీవభావంలో నేను నేను అనే ఆత్మ రూపంలో అనుకుంటున్నాం కదా, అందులోనే ఆయన ఉన్నాడు. బయట మనము రీసెర్చ్ కోసము ఆయన తెలుసుకోవడానికి ఇంత వ్యాపకమైన ప్రదేశాల్లో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు బయట సర్వవ్యాపకంగా ఉన్న వ్యక్తిని నువ్వు నీ లోపల, అది ఆత్మ నీ లోపలే ఆ జీవభావంలోనే ఇక్కడే తెలుసుకుంటే చాలు. దీన్నే శారీరక మీమాంస కూడా అంటారు. బ్రహ్మసూత్రాలని దీనికి పేరు. శరీర భవ ఇది శారీరక అని చెప్పేసి ఇందులోనే ఎక్కడైతే మనకు జీవభావంలో నేను 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 ఆత్మ అని అంటున్నానో ఆ ఆత్మలో నీ జీవభావం అనుకుంటున్నావు కదా, అది నీది కాదు, అది కూడా పరమాత్మదే. పరమాత్మని స్వభావమే అది. ఆయనే అనుకున్నాడు బహుశ్యామ, నేను అనేక జీవులుగా అయిపోను, అనేక కొండల్లాగా పృథ్వీలాగా సముద్రంలాగా నేనే అయిపోనని చెప్పేసి ఆయనే తద్భావ భావపన్నుడైతే సకలము పరమాత్ముడే అయి ఉన్నాడు. కుండ చేసేవాడిలాగా కేవలం పరమాత్ముడు ఈ ప్రపంచానికి నిమిత్త కారణం కాదు. పక్కలో కూర్చొని ముందు టేబుల్ మీద కుండలు చేసి పక్కలో పెట్టినట్లు ఈ ప్రపంచాన్ని చేయలేదు. ఆయనే స్వయంగా ఈ ప్రపంచంగా అలా వివర్త కారణం ద్వారా పరిణతమైపోయాడు. కాబట్టి అంతటా ఆయనే ఉన్నాడు. మనలో మనం జీవుడు నేను సపరేట్గా ఉన్నాను, పరమాత్మ కన్నా భిన్నంగా అయిపోయినని భావన వస్తుంది కదా, ఆ భావనలోనే మనం రిపేర్, దాన్నే ఆధ్యాత్మ చింతనలు చేస్తున్నాము అని అక్కడే మిస్టేక్ అయిపోయింది. కాబట్టి ఆయన యథార్థంగా తెలుసుకుంటున్నాము. అదంతే. మరి మాయ పవర్ అలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మా గురువులు తాత గురువులు మంచి దృష్టాంతం ఇచ్చారు. వాళ్ళు ట్రైన్ బోగిలో ఏసీ కంపార్ట్మెంట్లో మంచి ఒక దృష్టాంతాన్ని అబ్జర్వ్ చేసినారు. ఇప్పుడు ఆ ట్రైన్ బోగి చేసేటప్పుడు ఓపెన్ ప్లేస్లోనే చేసింటారు. అప్పుడు మహా ఆకాశమే ఉంటుంది. అలాంటి మహా ఆకాశంలో ఓపెన్ స్పేస్లో చేసినప్పుడు ఆ బోగి రెడీ అయిపోయిన తర్వాత ఆ బోగిని మొత్తం ఇంకా ట్రాక్ మీద తీసుకెళ్ళేటప్పుడు మనం కూడా కూర్చో ఉంటాం ఏసీలో. అక్కడ ఒకసారి ఈగలు కొన్ని లోపల దూరిపోయి ఉంటాయి. ఆ ఈగలు పైన లేచి ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈగ ఇట్లుంది, కింద భోగి ఉంది, ఇట్లా భోగి ఇట్లా పోతే కానీ ఈగ అక్కడే ఉండాలి కదా, అక్కడే ఉండి వెనక భోగికి డిక్కి కొట్టుకోవాలి కదా. అలా జరుగుదు. కావాల్సింటే అబ్జర్వ్ చేయండి. లోపల ఉన్న ఈగ ట్రైన్ ముందు పోతూ ఉంటే కన్నా ఆ ఈగ కూడా ఇలా ముందుకు పోతూ ఉంటుంది. అరే ట్రైన్ మాత్రం పోవాలి కదా, అది ఆకాశంలో ఉంది కదా, ఈగ అక్కడే ఉంటే ట్రైన్ మాత్రం ముందుకు పోవాలి, ఈగ అక్కడే ఉన్న ప్లేస్లోనే ఉండాలి కదా. అలా ఉండదు. ఆ ఈగ కూడా ముందుకు పోతూ ఉంటుంది అక్కడ ఆకాశంలో. మనకి ఏమనిపిస్తున్నాయో బయట ఉన్న ఓపెన్ స్పేస్ కన్నా ఈ ట్రైన్ బోగిలో ఉన్న స్పేసు ఏదో కొత్త స్పేస్ రెడీ అయిపోయింది అని చెప్పేసి భ్రాంతి. చూడండి, ఉన్నది ఒకే ఆకాశమే. ఆ ఉపాధి భోగి అనే ఉపాధి వచ్చేసరికి బయట ఉన్న ఆకాశానికి లోపల ఉన్న ఆకాశానికి వ్యత్యాసం వచ్చిందా లేదా? అదే పైన స్పేస్లో స్పేస్ క్రాఫ్ట్లు అవన్నీ శాటిలైట్లు అవన్నీ వేసుకొని పోతూ ఉంటారు. అక్కడ కూడా మనుషులు కూడా పోతారు. అక్కడ
వాళ్ళు ఉన్న ఆ స్పేస్ షిప్లో కూడా బయట కూడా గాలిలో తేలినట్లు తేలుతూ ఉంటారు, లోపల కూడా తేలుతూ ఉంటారు. బయట ఆకాశం స్పేస్ పైన పోతే లోపల ఆకాశం రెండు ఒకేలాగానే ఉంటాయి, ఆకాశాల్లో భేదం ఉండదు. కానీ కింద భూలోకంలో ఆ అట్మాస్ఫియర్ కింద ఉన్న దాంట్లో ఓపెన్ స్పేస్ కన్నా ట్రైన్ బోగి లోపల ఉన్న స్పేస్ ఆకాశము సపరేట్గా ఏదో కొత్తగా ఉత్పన్నమైనట్లు అయిపోయింది. ఇదే దృష్టాంతాన్ని మనకు అనుభవించుకోండి. సర్వవ్యాపకమైన సచ్చిదానంద స్వరూపంలో ఆ ట్రైన్ బోగిలాగా మనకి శరీరం ఎక్కడుంది? ప్లాట్ఫారం 10 ఫీట్లు మట్టిలోనే ఒకదే మనం కబ్జా చేసుకొని తీసేసుకున్నాం అంతే. ఈ ఉపాధిని మనము అలా తయారు చేసుకున్నాము. ఉన్నది సర్వవ్యాపకమైన సచ్చిదానంద స్వరూపుడే, కాకపోతే లోపల మనకి ఇప్పుడు జీవభావం సచ్చిదానంద స్వరూపుడైనప్పుడు కూడా ఆ లోపల పరిచ్ఛిన్న బుద్ధి వచ్చిందా లేదా? నేను అల్పుని, నేను లెస్ పవర్ఫుల్ని, నేను పుట్టి సచ్చేవాడిని, షడ్భావ వికారాలు ఉన్నవాడిని అని చెప్పేసి ఆ చైతన్యంలోని ఒక ఉపాధి వల్ల మనకు ఆ పరిచ్ఛిన్న బుద్ధి వచ్చేసింది. ఆ పరమాత్మను కన్నా నేను భిన్నమైన వాడిని, ఆ పరమాత్ముడు ఎక్కడ, నేను ఎక్కడ అని ఎంత డిఫరెన్స్లు, ఎంత భేదబుద్ధి వచ్చేసింది. అదే జీవన్ముక్త పురుషుల్లో ఆ జీవభావం ఉండదు. ఆ స్పేస్లో ఎట్లా లోపల ఆకాశము బయట ఆకాశము ఒకేలాగా ఉంటుందో, జీవన్ముక్త పురుషుల్లో ఆ జీవభావం అలా లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. వాళ్ళంతా కూడా ఆ సచ్చిదానంద స్వరూపులుగానే ఉంటారు. ఈ ఉపాధి వచ్చిన తర్వాత దృష్టాంతంలో కూడా అక్కడ వాయువు ఒక ఎయిర్ టైట్, వాయువు ఒక దోషం వల్ల ఆ ట్రైన్ బోగిలో కూడా అది డిఫరెంట్ స్పేస్ లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఈ ఉపాధిగత దోషాల వల్ల మనకు నేను సపరేట్, నేను పరిచిన్న జీవుని అనే భావంలోకి మనం వచ్చేస్తూ ఉంటాం. కాబట్టి ఎలా జరిగిందో తెలియదు, కానీ మనం ఇప్పుడు ఎలా దీని నుంచి బయటకు రావాలంటే మాత్రము విచారణ చేసుకుంటూ మాత్రం మనం బయటకు రాగలము. ఆ సచ్చిదానంద స్వరూపుడే మన జీవభావంలో ఉన్నది. జీవో బ్రహ్మైవ నాపరహ. ఇంకా వక్తవ్యం కిము విద్యతేత్ర బహుదా, చెప్పడానికి ఇంక ఏం ఎక్కువ ఉంది? సాక్షాత్ మనం నేను జీవుడు అనుకుంటున్నాం, అది సాక్షాత్ బ్రహ్మస్వరూపుడే అన్నాడు. కేవలం నీ మనసు బుద్ధుల మధ్యలో అడ్డం వచ్చేసి ఊరికి అనుకుంటున్నాయంటే పరిచిన జీవుడు వేరు అని అనుకుంటున్నాయి. అవి అనుకోవడం వల్ల మనకేం లాస్ లేదు. అవి అనుకోకపోయినా మనం సచ్చిదానంద స్వరూపులుగానే ఉన్నాం. వాటి నిర్ణయాలకి మనము మోసపోవద్దు. వాటి సర్టిఫికేట్ మనకి అవసరం లేదు. శాస్త్రము ప్రూవ్ చేసి చూపిస్తూ ఉంది మనం ఆ సచ్చిదానంద స్వరూపులమే అయినాము, మనం ఎప్పటికీ ఆనంద స్వరూపులమే ఉన్నామని. మనకు దుఃఖాలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, ఇవన్నీ కూడా ఈ మనసు బుద్ధులు ఇచ్చే నిర్ణయాలు. వాటిని నమ్మొద్దు. విద్యారణ్య స్వామీజీ అంటాడు, నాకు పొట్టనొప్పి వచ్చి చేతిలో కాలు ఇరిగిపోయినా నేను లబలబాని కొట్టుకుంటున్నప్పటికీ కూడా నేను ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి అని చెప్పేసి అంత దృఢంగా మనము నిశ్చయం చేసుకోవాలి. ఈ ఉపాధి, ఈ మనసు బుద్ధులు ఇచ్చే కన్క్లూజన్కి వాటికి మనం సరెండర్ అయిపోతే కన్నా ఆట ఆడిస్తూ ఉంటాయి. ఇంతకు ముందు కూడా నేను చెప్పింటే, ఒక వ్యక్తి భారతదేశీయుడే, ఇండియన్ అమెరికన్, ఇలాగే ఆధ్యాత్మిక చింతన ఎక్కువైపోయేసి రిషికేశ్ అక్కడ వచ్చేసి గురువుల దగ్గర తెలుసుకున్న తర్వాత వేదాంతంలో ఏం చెబుతుంది? ఇప్పుడు మనకు సమస్య ఏంటంటే దుఃఖం, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. అతడు కూడా ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ప్రాబ్లమ్స్ పోవాలి, సుఖంగా ఉండాలని సాధనకని వచ్చాడు. ఉపనిషత్తులో అక్కడ రిషికేశ్ కైలాసాశ్రమంలో మహాపురుషుల దగ్గర కలిసిన తర్వాత అతనికి తెలిసిపోయింది, మనము ఆల్రెడీ సంతోషంగానే ఉన్నాము, సంతోషంగా లేము, దుఃఖాలు ఉన్నాయని కేవలం మనకి ఉపాధి, ఈ మనసు బుద్ధులిచ్చే నిర్ణయానికి మనము సరెండర్ అయిపోయి వాటి మాట వినేసి మనము లేని దుఃఖాన్ని ఉన్నట్టుగా అనుభవిస్తున్నాము. ఈ 3 ప్రకారాలైన శరీరాలకి మనకు ఏ ప్రకారమైన సంబంధం లేదు అని చెప్పేసి, అంటే మనలో ఉన్న ఆ సచ్చిదానంద స్వరూపాన్ని కేవలం మనము తెలుసుకొని సొంతం చేసుకోవాలి అంతే అని చెప్పేసి, అతడు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి మంచిగా జుట్టంతా వదిలిపెట్టేసి కాషాయ వస్త్రాలు వేసుకొని ఒక డాక్యుమెంటరీ చేసేసి, ఎందుకంటే మనము ఆనంద స్వరూపులమని ప్రూవ్ చేసుకోవడానికి ఈ మనసుకి ఏదో ఒక ఎక్సర్సైజ్ కావాలి. నన్నే చెప్తాను కదా, ఆ సుఫీ సంతుని శిష్యుడు గుర్రాలు, గాడిదలు, ఒంటెలు బయట కట్టేసి అవి సౌండ్ చేస్తూ ఉంటే కానీ నాకు నిద్ర వస్తా లేదని కంప్లైంట్ పోయి చెప్తాడు. కానీ వాళ్ళు గురువు ఎలాంటి సొల్యూషన్ ఇస్తాడు? ఫస్ట్ లోపల కట్టేసుకో అంటాడు. గుర్రాలని ఒక రోజులో గాడిదలు లోపల కట్టేసుకుంటాడు, ఇంకా నిద్ర పాడైపోతుంది.
మళ్ళీ గుర్రాలను లోపల కట్టేసుకుంటాడు, ఇంకా నిద్ర పాడైపోతుంది. వంటలు కూడా లోపల కట్టేసుకుంటాడు, కంప్లీట్ నిద్ర లేకుండా పోతుంది. మళ్ళీ వాడు గురుగారు కంప్లీట్ నిద్రైపోయింది, మీరేదో సమాధానం చెప్తారంటే కానీ లేదు నాయన ఇప్పుడు గాడిదలను బయట కట్టే అంటాడు. ఒకరోజు గాడిదలు బయట కట్టేస్తాడు, ఇప్పుడు ఎట్లా ఉందంటే కొద్దిగా నిద్ర వచ్చిందంటాడు. ఈరోజు గుర్రాలను బయట కట్టే అంటాడు, ఇప్పుడు ఎలా ఉందంటే ఆ సగం నిద్ర వచ్చింది. ఈరోజు వంటలను బయట కట్టే అన్నాడు, ఇప్పుడంటే ఆ సంపూర్ణంగా మంచిగా నిద్ర వచ్చిందన్నాడు. అవి ముందు కూడా బయటనే ఉండేవి, ఇప్పుడు కూడా బయటనే ఉన్నాయి. ఇప్పుడు ఆ మనసు నేను నాకు సుఖంగా నిద్ర వచ్చిందని ఎలా ఒప్పుకుంది? దీనికి ఒక ఎక్సర్సైజ్ కావాలి, దీనికి క్యూరియాసిటీలు ఎక్కువ, సమస్యలు ఎక్కువ. ఏదో ఒకటి ద్రవిడ ప్రాణాయామం లాంటిది ఏదో ఒకటి మనము దాని చేత మనసు చేత ఏదో ఒకటి పని చేపిస్తే కానీ అది ఊరుకోదు. డైరెక్ట్గానే నువ్వు సచ్చిదానంద స్వరూపాన్ని ఒప్పుకుంటే ఒప్పుకోవడం లేదు. అది మనం చేసే శ్రవణ మన నిధిధ్యాసనలు కూడా అలాంటి పనే. ఆ గురువులు కూడా అంతే మరి. లేకపోతే ఏంటి సిద్ధ వస్తువు, మనము సిద్ధ వస్తువుకు సాధనలు ఏంటి? ఉన్న సత్యాన్ని స్వీకరించలేక, ఆ స్వీకరించడానికి అంతఃకరణ మనకు అనుకూలం లేక, పాప కర్మల వల్ల అలాంటి అంతఃకరణములు 3 ప్రకారమైన అశుద్ధులు, అసంభావన, సంశయ భావన, విపరీత భావనలు అడ్డొచ్చి మనం సొంతం చేసుకోలేకపోతున్నాము. ఒకవేళ విశ్వాసం ఉంటే కూడా పరోక్ష జ్ఞానంలోనే రిలాక్స్ అయిపోవచ్చు. ఈ మనసు బుద్ధులు ఇచ్చే సర్టిఫికేట్కి వెయిట్ చేయకుండా శాస్త్రము చెబుతుంది నేను సచ్చిదానంద స్వరూపుని, గురువులు చెబుతున్నారు. అనుభవ రూపంలో నేను సరిగ్గా తెలుసుకోకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ మనసు బుద్ధి ఇచ్చే నిర్ణయాలు నేను ఒప్పుకోను. నాకు ఈ 3 ప్రకారమైన శరీరాలకి సంబంధమే లేదు, సంబంధం ఉన్నట్టు ఇవి మోసం చేస్తున్నాయి. భర్తృహరి మహారాజ్ చెప్పినట్లు, ఏ మనసా ఇన్ని రోజులు నా చెవులో పువ్వు పెట్టావు నువ్వు, నీ సమస్యలన్నీ నా సమస్యలని చెప్పేసి నన్ను ఏడిపించావు నువ్వు. నేను ఇప్పుడు గురువుల ద్వారా నేను తెలుసుకునేసాను నేను ఎవరు అన్న విషయం. అందుకే ఇప్పుడు నువ్వు ఇంకేమన్నా పనులు చేసేకి పోయినావా దెబ్బలు నీకే పడతాయి. నేను కేవలం సాక్షి రూపంలో చూస్తూ ఉంటాను. అందుకే నువ్వే ఆలోచించుకో. అందుకే ఇవన్నీ ఆలోచించుకొని తూష్ణీం భవ సైలెంట్ అయిపో అని చెప్పేసి మనసుకు నచ్చ చెప్తాడు. కాబట్టి మనలో ఉన్న జీవుడు ఆ సచ్చిదానంద స్వరూపుడే, అధ్యాత్మం. అందుకే అధ్యాత్మం పరమం స్వభావ. మన ఆ పరమాత్మని స్వభావమే ఈ అధ్యాత్మము. కాబట్టి మళ్ళీ కర్మ అంటే ఏంటి అంటారు, భూత భవోద్భవకరో విసర్గ కర్మ సంగీత అని చెప్పేసి. ఏది మనము యజ్ఞాలు చేస్తున్నప్పుడు ద్రవ్యత్యాగం స్వాహ స్వదా అని స్వదా కర్తలుగా ఏది ద్రవ్యత్యాగం చేస్తూ ఉంటామో దాని కర్మ అని అంటే ఉపలక్షణం. అది బ్రాహ్మణులకు యాగయజ్ఞాదుల అధికారం ఉంటుంది కాబట్టి ఆ ఉపలక్షణంతో స్వవర్ణాశ్రమ శాస్త్ర విహిత స్వవర్ణాశ్రమ ధర్మాల ద్వారా ఏదైతే మనకు కర్మలు ప్రాప్తం ఉంటాయి అవన్నీ కూడా కర్మకోటికి వస్తాయి. చేసే ప్రతి ఒక్క చేష్ట కూడా కర్మ కాదు, చేతులు కాళ్ళు ఆడించి చేసే ప్రతి ఒక్క చేష్ట కూడా శాస్త్ర విహితమైన వర్ణాశ్రమ ధర్మతోటి ఏదైతే కర్మలు ఉంటాయి వాటినే కర్మ శబ్దంతో చెప్పారు. కర్మ అంటే ఇదే అని 3 ప్రశ్నలకి ఉత్తరం ఇచ్చాడు. దాని తర్వాత అధిభూతం క్షరోభావ పురుషశ్చ అధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహతాం వరా. ఆ 7 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ అధిభూతం అంటే ఏంటి, క్షరః భావః, ఏదైతే పుట్టుక ఉందో ఏదైతే దానికి ఎక్స్పైరీ డేట్ ఉందో క్షరం ఉందో అదంతా కూడా అధిభూతం. ఇదంతా పాంచభౌతికమైన వస్తువులే. ప్రకృష్ట రూపేషన్న పంచ ఇది ప్రపంచ అని చెప్పేసి పంచభూతాలు పంచీకరణతో బాగా మిక్స్ అయ్యి ప్రతి ఒక్క పదార్థం కూడా పాంచభౌతికమైన పదార్థమే. కాబట్టి ఏదో నశిస్తుందో అదంతా కూడా అధిభూతమే. పురుషశ్చ అధిదైవతం, అధిదైవుడు అంటే ఎవరు? సమష్టి రూపంలో అయితే కనుక మనం ఈ బ్రహ్మాండాన్ని మనము తీసుకున్నప్పుడు హిరణ్య గర్భుడే అధిదైవుడు. మళ్ళీ వ్యష్టి రూపంలో ఈ శరీరాల్లో చూసుకుంటే కనుక ప్రతి ఒక్క ఇంద్రియంలో కూడా ఒక అధిష్టాత్రి దేవత ఉంటాడు. తత్వబోధాది గ్రంథాలు చదివితే కనుక ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్ట దేవత ఉంటాడు. మనసుకు కూడా అధిష్ట దేవత చంద్రమ. అందుకే చూడండి విదేశాల్లో కూడా వాళ్ళు కొద్దిగా లాటిన్ రూట్స్ తీసుకొని అయినా కూడా పిచ్చి వాళ్ళకి లునాటిక్స్ అంటారు, చంద్రుని లూనార్ అంటారు. అంటే చంద్రునికి సంబంధించిన వ్యాధి అన్నది విషయము వాళ్ళు కూడా తెలిసింది.
లునాటిక్స్ అని. అందరికీ చంద్రుని అనుగ్రహం తక్కువ ఉన్నప్పుడు మనకు ఆ పిచ్చివాళ్ళలాగా భూత ప్రేతాలు అటాక్ అయినట్టుగా ఎక్కువ ఆవులింపులు రావడము, విచిత్రమైన ఏదైతే సైకాలజికల్ డిజార్డర్స్ ఉంటాయో అవన్నీ చంద్రుని అనుగ్రహం తక్కువ ఉన్నప్పుడే. అలాగ ప్రతి ఒక్క ఇప్పుడు గుడ్డి వాళ్ళకి అన్ని గోళకాలు మనకున్నట్టే రెటీనా గిటీనా అన్నీ ఉంటాయి. కాకపోతే అందులో ఉన్న దేవతానుగ్రహం ఉండదు. ఆ అనుగ్రహం లేకపోతే కానీ వాళ్ళు చూడలేకపోతారు. ఇవన్నీ గోళకాలు, ఇవన్నీ చెవు, కన్ను, ముక్కు ఇవన్నీ ఇంద్రియాలు కాదు. ఆ ఇంద్రియాలలో సూక్ష్మమైన శక్తిని ఉంచుకుని ఆ గోళకాలు, ఆ గోళకాలలో ఆ అధిష్టాన దేవతలు ఉంటారు. వాళ్ళని వ్యష్టి రూపంలో అయితే కన్నా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. సమష్టి రూపంలో అయితే ఆ హిరణ్య గర్భుడే అధిదైవుడు. అధియజ్ఞ అహమేవ అత్ర దేహే తాంబల. అధియజ్ఞం అంటే ఏంటంటే అది నేనే అయి ఉన్నాను. ఎలాగ ఆకాశము సర్వవ్యాపకంగా అన్ని శరీరాల్లో ఎలా ఉందో అది నేనే అయి ఉన్నాను అని. యజ్ఞోవై విష్ణు అని చెప్పేసి. కాబట్టి మనం యజ్ఞాన్ని కూడా ఆ విష్ణు స్వరూపంగానే చూసుకోవాలి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కన్నా సర్వం బ్రహ్మమయం అంతే. పరమాత్ముడు తప్పితే ఇంకా దానికి అతిరిక్తంగా, సత్తాకి అతిరిక్తంగా ఈ ప్రపంచంలో ఏది లేదు. ఇలా ఎవరైతే ఈ ప్రకారంలో జ్ఞాననిష్టని పొందకపోయినా కూడా ఇలా ఉపాసన చేసుకొని పరమాత్మని ఇన్ని రూపంలో అధిదైవంగా, అధిభూతంగా అన్ని రూపంలో సకలం పరమాత్ముడే ఉన్నాడని తెలుసుకొని కూడా ఎవరైతే ఉపాసనలు చేస్తారో అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయ. 100% తప్పకుండా వాళ్ళు నన్నే పొందుతారు. డౌట్ పడకండి, నాత్ర సంశయ అని పరమాత్ముడే చెప్తున్నాడు. ఎందుకంటే మనకు డౌట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అని చెప్పేసి. నమ్మకం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఇలా మనము జ్ఞాననిష్టను పొందకపోయిన సగుణ సాకార రూపంలో కూడా ఉపాసన చేసుకొని, అందులో అహంగ్రీవ ఉపాసన చేసుకొని కూడా ఆ పరమాత్మని క్రమంగా మనము పొందవచ్చు. కాబట్టి అంతకాలం ఎప్పటికీ పొగలంతా జీవితమంతా అనాత్మ వస్తువుల్లో ఇన్వెస్ట్ చేసేసి ఎనర్జీని లాస్ట్ మూమెంట్లో మాత్రం పరమాత్మ ధ్యానం రావాలంటే కనుక కుదరదు. అందుకే ఇప్పుడు కూడా చెబుతూ ఉంటాను, డైలీ కనీసం 1-2 గంటల సేపు అన్నా దీనికి ఆధ్యాత్మిక చింతనకు ఇవ్వండి. ఒక్కసారి లాస్ట్ మూమెంట్లో రిటైర్డ్ అయిన తర్వాత అన్నీ చేసుకుందాంలే అని అనుకుంటాం, కానీ అప్పుడు ఇంద్రియాలు సహకరించవు. మళ్ళా మాయ ఎలా వలలు వేసేస్తుందంటే కానీ మళ్ళీ లిస్టులు తగ్గు. రిటైర్డ్ అయింది 70-80 సంవత్సరాలు కూడా ఇంకా అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి లిస్టు పెరుగుతూ పోతుంటుంది, కానీ మాయ నీకు ఆ లిస్టు తగ్గదు. కాబట్టి ఇప్పటి నుంచినే అలవాటు చేసుకుంటే అప్పుడు ఆ వృత్తులు ఎక్కువ రిపిటేషన్ వల్ల అలాంటి వృత్తులు వస్తూ ఉంటాయి. అందుకే లాస్ట్ మూమెంట్లో ఎవరైతే ఇలా సాధన చేసుకొని నన్ను తెలుసుకుంటాడో వాడు తప్పకుండా నన్నే పొందుతాడని. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఇంకోటి, శరీరము ప్రాణ ఒకవేళ జ్ఞాననిష్ట పొందకపోయినా శరీరము ప్రాణ గతులు ఉన్నప్పుడు, జ్ఞాననిష్ట పొందకపోతే కన్నా ప్రాణానికి గతులు ఉంటాయి. ఏదో ఒక లోకానికి ఇంకొక శరీరానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ వెళ్ళేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. ఎన్నో దృష్టాంతాలు ఎన్నో భారతదేశంలో ఇతిహాసంలో వచ్చాయి. మంచి సాధకులే. జడభరత లాంటి మహాసాధకుడు లాస్ట్ మూమెంట్లో ఎమోషనల్కి దొరికిపోయి ఆ జింకను సాకి దాని మీద మోహం పంచుకొని ఆ జింక జన్మకు వచ్చేసాడు. చిన్న పొరపాట్ల వల్ల. అక్కడ మాతా మాణిక్యేశ్వరమ్మ దగ్గర ఎవరో ఒకసారి ఇద్దరు భక్తులు పక్కపక్కలు కూర్చొని, ఒక భక్తులు మీరు మా ఇంటికి రావాలా అని అన్నప్పుడు తప్పకుండా వస్తామని సడన్గా అట్లా మాట ఇచ్చారంట. ఇమీడియట్గా దాన్ని ఖండించారంట గురుగారు. ఏంటి అంత సడన్గా తప్పకుండా వస్తానని మాట ఇచ్చావు, కొద్దిగా ఆలోచించండి. ఇలాంటి చిన్న పొరపాట్ల వల్ల కూడా మళ్ళీ ఇంకొక జన్మకు రావాల్సి ఉంటుంది. ప్రయత్నం చేస్తానని చెప్పండి, ఖచ్చితంగా వచ్చేస్తానని అలా మాట ఎందుకు ఇస్తారు అని చెప్పేసి అలర్ట్ చేసేదంట. అప్పుడు చెప్పేదంట, అక్కడ రామరెడ్డి అని ఒక మంచి భక్తుడు ఉండేవాడంట. మంచి సేవ చేశాడు. ఆ ఆశ్రమానికి చాలా కష్టపడి అవన్నీ రిజిస్ట్రేషన్ చేపించడము చాలా కష్టపడ్డాడు. కాకపోతే లాస్ట్ మూమెంట్లో ఆ ఆశ్రమం మీద ఆసక్తి ఉండి అక్కడే ఉండాలనే భావంతో ఇంకా అలాంటి మనస్తత్వంతో లాస్ట్లో శరీరాన్ని వదిలిపెట్టాడు. అందుకే ఆవుగా పుట్టి వచ్చాడండి.
ఆవుగా పుట్టి వస్తే ఇంకా యోగిని మాతాజీ ఇతడు రామరెడ్డి కాబట్టి ఇతనికి ఆశ్రమమే రుణపడి ఉంది. కాబట్టి ఆయన ఏ పూల చెట్లు తిన్నా ఏ పంటలు తిన్నా కూడా ఎవరు తోడకూడదు కొట్టకూడదు, ఆశ్రమమే అతనికి రుణపడి ఉంది. మిస్టేక్ వల్ల ఆవు జన్మకు వచ్చేసాడు, మోహం వల్ల, ఈ ప్లేస్ ఒక మోహం వల్ల అని చెప్పేసి. అందుకే లాస్ట్ మూమెంట్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వార్నింగ్ లెటరు చూసుకోవాలి, కొద్దిగా సాధ్యమైతే జాతకాలు చెక్ చేసుకోండి, ప్రాణగండాలు ఎక్కడున్నాయి, ఆయుష్ ఎంత ఉంది అనే విషయం అంతా చెక్ చేసుకొని స్టార్టింగ్ కొన్ని విషయాలు కొంత సమయం దగ్గరికి వచ్చినప్పుడు అన్ని వృత్తులు కూడా అన్ని క్రియలు తగ్గించుకొని కేవలం పరమాత్మని చింతనలోనే ఉంటూ ఉండాలి. ఎన్నో స్టోరీలు వచ్చాయి. ఒక అత్త మంచిగా సాధన చేసి జపం చేసుకుంటూ బెడ్ రిడనే కొనుక్కో ఉంటే ఆ కోడలు కింద సేవ చేయడానికి ఊడడానికి వచ్చిందంట. ఆ ఊడ్చిన తర్వాత పరకను ఉల్టా పెట్టేసిందంట. అది కొసలు కింద పెట్టి పైన పట్టుకునే దాన్ని పైన పెట్టేసరికి ఇంకా అది పరక ఇది పాడైపోతుంది కదా. లాస్ట్ మూమెంట్లో ఇంకా వాగ్గింద్రియం కూడా కట్ అయిపోయింది. అలాంటి మూమెంట్లో ఊ అని అక్కడ మూల చూపిస్తుందంట. ఎవరికి అర్థం కాదు ఏం అడుగుతుంది ఏం కాదని. ఆ చీపుని ఆ పరకను ఎందుకు అట్లా ఉల్టా పెట్టావు, దాన్ని సరిగ్గా పెట్టు అని చెప్పాలని ప్రయత్నం చేసింది. లాస్ట్ మూమెంట్లో వాగీంద్రియాలు కూడా శక్తి కూడా పోయింది. లాస్ట్ మూమెంట్లో పరమాత్మని ధ్యానం చేసుకోకుండా ఆ చీపురి మీద ఆ పరక మీద ధ్యానం పోయింది. మళ్ళీ నెక్స్ట్ జన్మలో చెత్తలు ఊడిసే అలాంటి కులంలో పుట్టాల్సిన పరిస్థితి వచ్చిందండి. అదే పని చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి చిన్న చిన్న మిస్టేకుల వల్ల. అందుకే మన సచ్చిదానంద స్వరూపం, మన స్వరూపంలో స్థితి తప్పితే మనకి ఈ ప్రపంచంలో ఏది ఇంపార్టెంట్ లేదు. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలా. ఈ నేచర్లో జరిగే చిన్న చిన్న అన్ని వికారాలకు మనము ఆన్సర్ ఇవ్వకూడదు. ఆ కుక్కలు పనుకో ఉంటాయి, ఏ సౌండ్ అయినా వాటి చెవులు యాంటోనల్లాగా టక్కని ఇట్లా పైనకి లేచేస్తాయి. అలా ఈ ప్రకృతి కాల్స్ అన్నీ మనం ఆన్సర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఎన్నో అవలక్షణాలు వికారాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. వాటికంతా అటెన్షన్ ఇవ్వకుండా మన దృష్టి మన మనసు ఎప్పుడు మన సచ్చిదానంద స్వరూపం మీదనే ఉండేటట్టుగా అభ్యాసం చేసుకోవాలి. అందుకే అంతకాలంలో తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావిత, ఎలాంటి భావం ఉన్నా ఎలాంటి కోరికలు ఉన్నాయో మొన్న కూడా ఒక దృష్టాంతం ద్వారా చెప్పాను. ఒక ఎద్దులాంటి స్వభావం ఉన్నవాడు, ఫైటింగ్ చేయాల్సే గుణం ఉన్నవాడు, స్త్రీ వ్యామోహం ఉన్నవాడు ఎద్దులాంటి జన్మకు వచ్చేసాడని, అదే మాతామాణికేశ్వరం ఆశ్రమంలోని. అలా మనకు ఎలాంటి కోరికలు ఉంటాయి, దానికి అనుకూలంగా ఎక్కువ పుణ్యం లేకపోతే అలాంటి యోనుల్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఊరికి నేను ప్రధానమంత్రి కావాలా, నేను రాజును కావాలని ఊరికే అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. దానికి తగిన కర్మలు అయితే చేయరు, దానికి తగిన పుణ్యకర్మలు అయితే చేయరు. మరి అలాంటి వాళ్ళు ప్రాణం వదిలిపెట్టిన తర్వాత చాందోపనిషత్తులు స్పష్టంగా చెప్పేస్తారు, దోమలకు కూడా రాజులు ఉంటారు, కోతులకు కూడా రాజులు ఉంటారు, ప్రాణి పక్షుల్లో కూడా ఒక టీం లేరు రాజులు ఉంటారు. మరి పుణ్యం లేదు, కోరిక మాత్రం లీడర్ కావాలని కోరిక ఉంటుంది. అలాంటి పశువులలో లీడర్లు అయిపోతూ ఉంటారు. అందుకే మనం దేని గురించి ఆలోచిస్తున్నాము, ఏది కావాలనుకుంటున్నాము, స్వభావాల గురించి మనము చెక్ చేసుకోవాలి. మనం సచ్చిదానంద స్వరూపాలనే విషయం మర్చిపోతే మళ్ళీ ఇంకోటి ఏదో ఒకటి స్వభావం వేరేది వచ్చేసి ఉంటుంది. ఎలా మరి అలాంటి సచ్చిదానంద స్వరూపుని ఎప్పుడు మనము దృష్టిలో పెట్టుకోవాలనుకుంటే స్వాధ్యాయం కన్నా ఇంకొక మంచి ఆలంబనం లేదు. శ్రవణ మన నిధిధ్యాసనం కన్నా ఉత్కృష్టమైన సాధన ఇంకోటి ఉండదు. కాబట్టి ఎక్కువ మనము శ్రవణ మన్నాది నిధిధ్యాసనలోనే మనము అట్లీస్ట్ లాస్ట్ మూమెంట్ ఒక 50-55 సంవత్సరాల వరకు బాధ్యతలు ఉంటాయి కాబట్టి కష్టం. కాబట్టి దాని తర్వాత 55 తర్వాత కంప్లీట్గా ఒక శ్రవణ మనన నిధిధ్యాసన తప్పితే మిగతావన్నీ కూడా తగ్గించుకోవాలి. పరమాత్ముడు లైఫ్ని ఎక్కువ పరిశ్రమలాగా డిజైన్ చేయలేదు. మనం పరమాత్మని మీద దోషము పెట్టకూడదు. మనకు కోరికలు ఎక్కువైపోయేసి, ఆలస్య గుణం ఎక్కువైపోయేసి, టెక్నాలజీని విపరీతంగా వాడుకోవాలని పోయేసి, ఆ టెక్నాలజీకి మనం బానిసలం అయిపోయేసి, పరిశ్రమ గంటలు ఎక్కువైపోయాయి. కానీ భగవంతుడు రోజుకు 1-2 గంటల సేపు పరిశ్రమ చేసుకుంటే కాదు శరీర నిర్వహణ అలాంటి సిస్టమ్నే మనకి ఇచ్చాడు. 50-60 సంవత్సరాల వెనకాల ఆలోచించండి, ఏముండే వ్యవసాయం ఎక్కడ ఉండేది. జూలైలో ఒక నెల రోజులు కష్టపడేవారు, నవంబర్లో హార్వెస్టింగ్లో ఒక నెల రోజులు కష్టపడేవారు. ఇళ్లలో కొన్ని ఆవులు ఉండేవారు, ఆవులకి గడ్డి వేసుకొని మిగతా సమయం అంతా మంచిగా ఫ్రీగా హాయిగా ఉండేవాళ్ళు.
అంత తక్కువ పరిశ్రమ ఉన్న ఇది వర్షాలు కూడా అప్పుడు బాగానే పడుతుండే. ఒక్కసారి పంట పడితే 2 రోజులుగా అయ్యే ధాన్యం వచ్చేదంట. మరి అలా తక్కువ పరిశ్రమతోటి ఉన్న అలాంటి లైఫ్ స్టైల్ని కోరికల ద్వారా టెక్నాలజీకి బలి అయిపోయి పెంచుకొని ఎప్పుడు వర్కింగ్ అవర్స్ ఎక్కువైపోయి చైనాలో 15 గంటలు కూడా ఉన్నాయంట వర్కింగ్ అవర్స్. ఇదంతా మనం చేసుకుంది, కానీ భగవంతుడు ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇవ్వలే, సాధనకు అనుకూలంగానే క్రియేట్ చేశాడు. కాబట్టి చేంజ్ కావాలి సొసైటీ. ఎవరు మనం చేంజ్ అయితే మన పిల్లలు కూడా, మనం ఇప్పుడు 55 సంవత్సరాల తర్వాత ఈ సాధనను పెట్టుకుంటే పిల్లలు కూడా మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి అప్పచెప్పేసి, చూడు మా నాన్న మాకు ఇలాగ చేశాడు, ఇంకా మీరు చూసుకోండి, మమ్మల్ని వదిలిపెట్టేయండి, మాకు కేవలం ఇది తప్పితే ఇంక వేరే ఇంకేమి పెట్టకండి అని చెప్పేసి ఈ పరంపర స్టార్ట్ అవుతుంది. లేదని మీరు 80 సంవత్సరాల వరకు చెయ్యి కాలు ఆడకుండా ఉన్నప్పుడు కూడా ఇంకా పెండింగ్ లిస్టులు టు డూ లిస్టులు పెట్టుకొని చేస్తుంటే కన్నా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ పిల్లలు కూడా అదే కష్టాలు పడతారు. మనం ఏది చేసినా కూడా పిల్లలు బాగుండాలని, వాళ్ళు సుఖంగా ఉండాలని చేస్తున్నాం కదా. మరి మనమే రూట్ మ్యాప్ ఆదర్శము రాంగ్గా ఇస్తున్నప్పుడు ఇంకా ఎవరు సుఖంగా ఉంటారు? అది ఆ పరంపర పరంపర అలాగే పోతూ ఉంటుంది. కాబట్టి శాస్త్రవిహితము వానప్రస్థాశ్రమం లుప్తమైపోయింది. అసలు పిల్లలు బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత అక్కడ ఉండడానికి లేనే లేదు. ఆ ఊరు నుంచి బయట ఒక 2-3 కిలోమీటర్ దూరంలో గుడిసె వేసుకొని ఉండాలని చెప్తుంది శాస్త్రం. పిల్లల బాధ్యత కేవలం 1 పూట లేదా 2 పూటలు భోజనం తెచ్చేయడం వరకునే. ఆ వానప్రస్థాశ్రమంలో కూడా తపోమయమైన జీవితమే, మరీ లావిష్ లైఫ్లా కూడా కాదు, తపస్సు లాంటి జీవితమే గడపాలని శాస్త్రం చెప్తుంది. మరి శాస్త్రం చెప్పిన మాట వినకుండా యూజర్ మాన్యువల్ మనకు వేద శాస్త్రాలు, ఆ యూజర్ మాన్యువల్ తెలుసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్లు అక్కడే ఉంటే ఇంకా అయిపోతుంది. అందుకే ఇప్పుడంతా గొడవలు. వాళ్ళు యంగ్స్టర్స్ ఏమో మాకు స్వతంత్రత కావాలని స్వతంత్ర పోరాటం వాళ్ళు చేస్తారు, పెద్దలేమో పెత్తనాలు వదిలిపెట్టరు, పెత్తనాల మీద మోహం అలాగే ఉంటుంది, ఇంకా నడిపియాలా అని చెప్పేసి తాళం చేతులు వదిలిపెట్టరు. ఇంకా అక్కడ ఘర్షణలు వస్తాయి, విభేదాలు వస్తాయి, గొడవలు వస్తాయి. సాస్ బహు సీరియల్ అంటారు ఉత్తర భారతం, అత్తా గొడవలు అవి ఇవి అని చెప్పేసి. శాస్త్రమాత వినకుండా పోతే కన్నా మళ్ళీ ఇంకా దుఃఖాలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనమే ఇవన్నీ తెలుసుకొని లాస్ట్ మూమెంట్ చాలా ఇంపార్టెంట్ మనకు. అందరి గోలు ఒకటే, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. దీనికోసమే క్లారిటీ లేక ఊరికే బయట మనకు భిన్నంగా వెతుక్కుంటున్నాము. ఎలాంటి అద్భుత జ్ఞానం అండి, ₹1 ఖర్చు లేదు, అసలు పరిశ్రమ కూడా లేదు. ఇంకా చేసే నువ్వు ప్రవృత్తి పరకంగా ఉన్న మనిషిని స్టాప్ బటన్ ఒత్తినట్లే. తత్వమసి అంటే కన్నా స్టాప్ అని చెప్పినట్టే, ఆగుము అని చెప్పినట్టు అంతే. మానసిక క్రియల్లో కూడా నువ్వు స్టాప్ అని, నివృత్తిపరకమైన వాక్యాలే ఇవి, ప్రవృత్తిపరకమైన వాక్యాలు కూడా కాదు. ₹1 ఖర్చు లేదు, నీ చేత ఎక్కువ పరిశ్రమ చేపేది ఈ జ్ఞాన విచారణ. మరి ఇలాంటి ఆలంబన పెట్టుకొని అది దీనివల్ల వచ్చే ఆనందము సహజానందము. బయట మనకు వస్తున్న విషయాల ద్వారా వస్తున్న ఆనందము సాసు గింజంత సుఖానికి సముద్రం అంత కష్టం. ఏది ఫ్రీగా దొరకదు, దాని వెనకాల విపరీతమైన పరిశ్రమ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సహజానందం, మళ్ళీ అది బయట వచ్చే ఆనందము ఆ డబ్బులు ఉన్నంతసేపే, ఆ ప్రాపర్టీ ఉన్నంతసేపే, అనుకూలత ఉన్నంతసేపే. అవి పోయిన రోజు మళ్ళీ ఆనందము కూడా ఒకేసారి భంగం అయిపోతుంది. దీనికి ఏమీ అవసరం లేదు, ఈ శరీరం కూడా అవసరం లేదు, మనం విచారం చేసిన మనసు బుద్ధులు ఏదైతే వాడుతున్నామో వాటి అవసరం కూడా లేదు. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో ఏమి అవసరం ఉంది మనకు? స్వరూపానందాన్ని పొందడానికి, సహజానందాన్ని పొందడానికి ఏమీ అవసరం లేదు. మనం పూర్ణంగా ఉన్నాం, మనకి ఏమీ అవసరమే లేదు. కంప్లీట్ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, కంప్లీట్గా ఉన్నాం. మనం ఏమి అప్డేట్ కావాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని తెలుసుకొని శాంతిగా ఉంటే చాలు. వింటూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఊరికి కావాలనుకుంటే ఎంత కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎప్పటికీ అవి పూర్తి కానే కావు. ఏమీ అవసరం లేదు మన ఆనందానికి. సహజానందాన్ని మనం పొందొచ్చు. కాబట్టి పరమాత్ముడు అందుకే అంతిమ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. మిగతాది మనము నెక్స్ట్ తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్వర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైషస్య సంశయ. అందుకే అర్జున, నువ్వు ఎప్పుడు నన్ను స్మరణ చేసుకుని నువ్వు ఈ నిష్కామ కర్మయోగం చెయ్యి. మాయ అంటే అంతే కదా, మనం మన స్వరూపాన్ని మర్చిపోవడమే మాయ. నారద మహర్షి మళ్ళీ కృష్ణ పరమాత్ముడు సంధ్యావందనం చేస్తున్నప్పుడు పరమాత్మ నీ మాయ అంటుంటారు, ఏంటి నీ మాయ అంటారు. సరే ఉండు, ఫస్ట్ నీళ్ళలో మునిగి స్నానం చేయి, నీకు చెప్తానంట. అప్పుడు ఒక చిన్న మాయ క్రియేట్ చేస్తాడు పరమాత్మ.
బావి క్రియేట్ చేస్తే ఈ నారదుడు ఎక్కడో ఒక ద్వీపానికి వెళ్ళిపోయి ఉంటాడు, ద్వీపంలో లేస్తాడు. ఆ ద్వీపంలో ఏంటంటే అక్కడ ఎవరో ఒక రాజు చనిపోయి ఉంటాడు, మంచి చిన్న వయసులో చనిపోయి ఉంటాడు, రాజకుమారి ఉంటుంది. అక్కడ ఎవరైనా రాజు చనిపోతే కానీ నెక్స్ట్ రాజు ఎలా చేస్తారంటే కనుక అక్కడ ఒక ఏనుగు ఉంటుంది, ఆ ఏనుగు చేతికి పూలారం ఇస్తారు. ఆ పూలారం పోయి ఎవరు మెడలో వేస్తే వాళ్ళే నెక్స్ట్ రాజు ఆ దేశానికి అని చెప్పేసి ఈ నారదుడు అక్కడ వెళ్ళిపోతాడు. అక్కడ పోయిన వెంబడే ఆ ఏనుగు వచ్చి పూలారం వేస్తుంది. అక్కడ చూస్తే అద్భుతమైన సుందరివతి అయిన రాణి ఉంటుంది. మరి ఇతని రాజునిగా ఘోషించేస్తారు వాళ్ళు. ఘోషించేసిన తర్వాత ఆ రాజ్యంలో మంచి సుఖాలు అన్నీ అనుభవిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఇంక పరమాత్ముడు లేదు, ఏమీ లేదు, అంత మర్చిపోయినాడు, ఒక్కసారి కూడా స్మరణ చేసుకోలేదు. అలా కొన్ని రోజులు జీవితం గడుపుతున్నప్పుడు అక్కడ ఏదో ఒక అకాలము వచ్చేసి ఏదో పరిస్థితుల వల్ల రాణి చనిపోతే కానీ అక్కడ నియమం ఇలా ఉంటుంది, రాణి చనిపోతే రాణి చితితో పాటు రాజును కూడా అక్కడ కూర్చొని కాల్చేస్తారంట, చంపేస్తారంట. అప్పుడు ఇంకా దుఃఖం వచ్చినప్పుడు అయ్యో ఎంత పని చేస్తారా నాయన అని చెప్పేసి అప్పుడు కృష్ణ పరమాత్మని విపరీతం ఎంత వద్దన్న వాళ్ళు వదిలిపెట్టరు, ఇంకా బలవంతంగా కాల్చడానికి తీసుకెళ్ళిపోతుంటారంట. ఇంకా పరమాత్మ అని చెప్పేసి అప్పుడు పరమాత్మ తెలుసుకొని భయపడి అప్పుడు చేస్తే కానీ అప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా సంధ్యావందనమే చేస్తున్నారు. అంటే కొన్ని క్షణాల్లో ఇంత పెద్ద అనుభూతిని చూపించేశాడు నారదుడు. మాయ అంటే ఏమని అడిగావు కదా, నీకు సుఖాలు అన్నీ అనుకూల పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు నన్ను మర్చిపోయావు కదా, అదే మాయ. ఎప్పుడు నీకు దుఃఖం వచ్చిందో నన్ను కేవలం నువ్వు తెలుసుకున్నావో స్మరణ మాత్రమేనా, మళ్ళీ నా దగ్గరికి వచ్చేసావు లేదా, రిలీఫ్ అయిపోయావు లేవా, అంతే. మన స్వరూపం మనం ఎవరు అన్న విషయం, మనలో ఉన్న సచ్చిదానంద స్వరూపాన్ని మర్చిపోయి ఏ పని చేసినా అది మనకు బంధనానికి కారణము, దుఃఖానికి కారణమవుతుంది. అందుకే ఇందులో భక్తులు నిష్కామ కర్మయోగం చేసేటోళ్ళు చాలా పుణ్యాత్ములు. వాళ్ళ ఈగోని తీసుకోరు, ఏది క్రెడిట్ తీసుకోరు, అంతా ఈశ్వరుడే చేస్తున్నాడు. ఈశ్వరుని ఒక అనుగ్రహం ద్వారానే నాకు ఈ శక్తి వచ్చింది, 4 మాటలు మాట్లాడుతున్నట్టే ఆ పరమాత్ముడే ఈ ముఖము ద్వారా శబ్దాలు బయటికి వస్తున్నాయి అని చెప్పేసి క్రెడిట్ తీసుకోకుండా అలాంటి అలవాటు చేసుకుంటే కన్నా అంతే. మరి స్వరూప పరమాత్మను తెలుసుకుంటూ అదే అహంగ్రీ ఉపాసన స్వయంగా ఏదో ఒక రోజు ఈ బ్రహ్మాకార వృత్తి ద్వారా ఈ మనసు బుద్ధి వృత్తులు కూడా లయమైపోతాయి. కాబట్టి ఆ పరమాత్ముని మాత్రము మాం అనుస్మర యుధ్యచ తస్మాత్ సర్వేషు కాలేషు, ఎప్పుడు కూడా ఆ పరమాత్మని మాత్రం మనం మర్చిపోవద్దు. నిర్గుణ నిరాకారంలో లక్షితం చేయడానికి ఎక్కువసేపు సామర్థ్యం లేకపోతే ఒక సగుణ సాకార రూపంలో అయినా తెలుసుకుంటున్నాను, తప్పు లేదు. మరి ఒకేసారి అంత ఉత్తమ అధికారి కాకపోయినా కూడా సగుణ సాకార రూపంలో కూడా ఎంత అద్భుతమైన కృష్ణ లీలలు కానీ రామచంద్ర ప్రభు లీలలు కానీ ఎన్ని పురాణాలు ఉన్నాయి. ఆ సత్వగుణ ప్రధానమైన గుణాల గురించి చింత చేస్తూ ఉంటే కనుక ఆ గుణాలు కొద్దిగా మనలో వచ్చేస్తూ ఉంటాయి, ఇంబైబ్ అవుతుంటాయి అవి. కాబట్టి పరమాత్మని మనం మరవద్దు. దక్షిణామూర్తి ఫోటోది కూడా మనం ఒకసారి దృష్టాంతం మనం మాట్లాడుకున్నాం. ఆ దక్షిణామూర్తి ఫోటోలో కాళ్ళ కింద ఉన్న అపస్మరుడు ఎవరు కాదు, ఫర్గెట్ఫుల్నెస్, ఇదే మతి మరుపు. అలాంటి మన స్వరూపాన్ని మనము పదే క్షణము మర్చిపోతుంటాం. కాబట్టి అలాంటి మన స్వరూపాన్ని మర్చిపోకుండా మన స్వరూపంలోనే ఎప్పుడు మన స్వరూపంలో నిలిపేలాంటి గురువే దక్షిణామూర్తి గురువు అని చెప్పేసి ఆ దక్షిణామూర్తి స్తోత్రాలు కూడా అలాగే భాష్యకార భగవాన్లు రచించారు. ఆ మతి అపస్మరణ అనేవాడు మనలోనే ఉన్నాడు. ఇమ్మీడియట్గా ఈ సత్సంగం విన్నంతసేపే మనం సచ్చిదానంద స్వరూపంలోనే, అంతే. బయటికి వెళ్ళి నెంబడే మళ్ళా మనస వాచ కర్మ ఎవరైనా అటాక్ వస్తే కన్నా పరిచిన్న జీవుల్లాగానే రెస్పాన్స్ ఇస్తుంటాం. అట్లీస్ట్ కొద్దిగా తితీక్షను కూడా వహించము, టిట్ ఫర్ టాట్ అని చెప్పేసి టక్కని ఇంకో కర్మ చేసేస్తూ ఉంటాం. ఈ శరీరమే నేను అన్నది 100-200% అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనము దాన్ని మర్చిపోవద్దు. మర్చిపోతే అలాగే పరమాత్ముడు ఉపదేశం చేశారు. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.